వార్ రూమ్కి స్వాగతం. నేను రాము. నేపాల్లోని రుసువా జిల్లాలో సంభవించిన భారీ వరదలు తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. ఈ జల ప్రళయంలో 288 మంది భారతీయులు గల్లంతు కాగా అందులో హైదరాబాద్కు చెందిన సుహాసిని రెడ్డితో పాటు పలువురు తెలుగువారు కూడా ఉన్నారు. మరోవైపు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన సద్గురు జగ్గి వాసుదేవ్ బృందంలో 77 మంది అదృశ్యమయ్యారు. ఇస్రో ఇప్పటికే దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న 60 మెగావాట్ల మైడాగ్ డ్యామ్ ప్రాజెక్టుకు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు కారణమవుతుంది. ఇటీవలే నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన జల ప్రళయం వందలాది మంది ప్రాణాలను బలికొనగా ఈ డ్యామ్ భద్రతపై శాస్త్రవేత్తలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక జల విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదని, భూకంప ప్రమాద ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక వాటర్ బాంబ్ అని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 15.94 లక్షల కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు వల్ల భారత్, బంగ్లాదేశ్కు ఎలాంటి ముప్పు ఉంది? భారత్ దీనికి ఎలాంటి వ్యూహాత్మక ప్రతిస్పందనను సిద్ధం చేస్తుంది అనే అంశాలు నేటి ప్రత్యేక చర్చలో చూద్దాం. మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు నేపాల్ నుంచి వెంకట్ గారు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ సాయి భాస్కర్ రెడ్డి గారు. వెంకట్జీ నమస్తే. మీరు ఇప్పుడు ప్రస్తుతం నేపాల్లో ఉన్నారు. ఎస్ వెంకట్ గారు. ఎస్ వెంకట్ గారు అందుబాటులో. ఎస్ భాస్కర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్ ఏం జరిగింది సార్? అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇది డిజాస్టర్స్ లా డెఫినెట్ గా ఇది చాలా అంటే ఎవరు ఇమాజిన్ చేయనటువంటి పెద్ద డిజాస్టర్ ఇది. అయితే మామూలుగా ఇక్కడ హిమాలయాల అర్త్క్వేక్స్ వచ్చి అవుతుంటది ఒకటి, అదర్వైజ్ మనం క్లౌడ్ బస్ట్ అని అంటాం. సో అలాంటి పరిస్థితుల్లో కూడా అవుతుంటది. కానీ ఈ పర్టికులర్ డిజాస్టరు ఒక క్లైమేట్ చేంజ్ కూడా మనం లింక్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒకటి ఎందుకంటే ఇక్కడ స్టీప్ ఉంటది అన్నట్టు ఓవరాల్ గా మనకు, అంటే హిల్లీ ఏరియా. రెండోది ఏంటంటే ఈ గ్లేషియర్స్ అన్ని కూడా సడన్ గా అది కొలాప్స్ కావడము, దాంతో రాకు, డెబ్రీస్, ఐస్ అదంతా కూడా నదిలోకి వచ్చి పడడం. కొన్ని వందల మీటర్లు, దాదాపు 1 కిలోమీటర్ అంతకంటే ఎత్తు నుంచి కిందికి పడిపోవడం సడన్ గా, అది నదిలో పడిపోవడం. అయితే ట్రిబ్యూటరీస్ ఏవైతే మన కోసి నదికి ఉన్నాయో, అటు త్రిశూల్ అని ఇంకోటి, కోసి నదికి ఇంకో ట్రిబ్యూటరీ అని, అయితే కరెక్ట్ మనకు నేపాల్ టిబెట్ బార్డర్లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇది. అయితే ఇంపాక్ట్ అంతా కూడా ఇటు నేపాల్లో అవుతుంది, ప్లస్ ఇండియాకు కూడా ముప్పు ఉంటుంది. ఎందుకంటే మనకు మళ్ళా కోసి నది కిందికి వస్తుంది కాబట్టి మనకు కూడా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ డెఫినెట్ గా ఇది ఏదైతే ట్రిగర్ అయ్యిందో, ఒక రకంగా ఈ కొలాబ్స్ తోటి కూడా ఒక భూకంపం వచ్చింది. సో ఫస్ట్ ఏమనుకోరు, భూకంపం వచ్చినందుకు ఈ డిజాస్టర్ అయిందనుకో, కాదు, డిజాస్టర్ అయినందుకే భూకంపం వచ్చింది. ఒకప్పుడు మనం కోయినా డ్యామ్ లో కూడా మహారాష్ట్రలో చూస్తే ఇలాంటిది ఒక పరిస్థితి వచ్చి ఉండే, అంటే డ్యామ్ కడితే కూడా దాని ఒక ఇంపాక్ట్ ఉంటుందనే దానికి. బట్ ఇక్కడ ఐ థింక్ టోటల్ లాస్ ఆఫ్ లైఫ్ ఇప్పుడైతే ఎవరు అసలు చేస్తలేరు, కానీ నాకు తెలిసి కొన్ని వేల మంది చనిపోయి ఉంటారు టోటల్ గా. ఎందుకంటే మనం వ్యూ ఎట్లా చూసినా కానీ, ఏ వీడియో చూసినా కానీ, కొన్ని ఇంగ్లీష్ సినిమాలలో చూపెడుతుంటారు ట్రయల్ అని చెప్పి. సో అలాంటిది స్పెషల్ ఎఫెక్ట్స్ తోటి చేసేది ఇక్కడ డైరెక్ట్ మనకు ఆ ఒక బార్డర్లో ఏదైతే చెక్ పోస్ట్ కొట్టానో, ఏది చైనాకి తర్వాత నేపాల్ మధ్యన, అది కొట్టుకోవడం అయితే కళ్ళతో చూడడం, అంత పెద్ద బిల్డింగ్, మనుషులు ఎట్ ఏ టైం పోవడం అనేది ఐ థింక్. సాయి భాస్కర్ రెడ్డి గారు వెంకట్ గారు ఉన్నారు మనకు నేపాల్ నుంచి. వెంకట్ గారు, అసలు ఏం జరిగింది? మీరు స్థానికంగా అక్కడే ఉన్నారు కదా ఇప్పుడు. అవునండి, నమస్తే. నా పేరు వెంకటరమణ అండి, సైన్ ఇన్ హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ని. యాక్చువల్గా ఇది జరిగినప్పుడు మా కంట ముందరే జరిగింది. దేవుడు దయ అని చెప్పొచ్చు, మాకు రెండో లైఫ్ ఇచ్చినారని చెప్పొచ్చు దేవుడు. మా కంటి ముందరే జస్ట్ 2 బస్సు వెళ్ళిపోయిందండి. అంటే వాళ్ళకి మాకు ఒక 5 నిమిషాల డిఫరెన్సే. మేము ఒక చోట్ల టీ కోసం ఆపినాము. ఈ టీకి ఆపడం కూడా మాకు మంచిది అయింది. టీకి ఒక 20 నిమిషాలు టాయిలెట్ బ్రేక్, ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది అనమాట. సో అది మాకు సేవ్ చేసిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే మీకు బ్రిడ్జ్ చూపిస్తున్నారో ఆ బ్రిడ్జికి యువతలో మేము ఉన్నాం. ఆ బ్రిడ్జికి 2 వైపులో విలేజ్ అండి. ఆ బ్రిడ్జికి పక్క మేము ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి అవతల వైపు వెళ్ళాలి. సో అక్కడ దూరంగా మా డ్రైవర్ మా లైఫ్ని సేవ్ చేశారని చెప్పొచ్చు.
దూరంగా చాలా డిస్టెన్స్ లోనే మా డ్రైవర్ గమనించినాడు. అక్కడ స్లోగా పోతున్నప్పుడు ఆపినారు. ఆ ఈ ఒక మేఘాల్లాగా ఉన్నింది ఫస్ట్, అటు వాటర్ లాగా కనపడలేదు అది. చాలా దూరంగా మేఘాలు ఏదో ఇది అవుతున్నట్టు ఉన్నింది. బట్ మనమైతే మేఘాలనే అనుకుంటాం, కానీ వీళ్ళకి నేపాల్ వాళ్ళకి ఇలాంటివి చిన్న చిన్నవి చూసింటారు. బట్ వాళ్ళకు కూడా ఇది లైఫ్ టైం ఫస్ట్ అంట ఇంత పెద్ద వరదలు చూడడం. సడన్ గా అందరూ బస్ ఎక్కడి నుంచి చెప్పి గట్టిగా అరిచినాడు. అరవడం మేము ఫాస్ట్ గా ఒక 3-4 కింద దిగి ఉన్నాము. ఎక్కడం వెంటనే చాలా స్పీడ్ లో రివర్స్ తీసి యూటర్న్ వేసుకొని కొంచెం హైట్ ప్రాంతంకి వెళ్ళాడు అనమాట. మేము అక్కడి నుంచి మా కంటి ముందర చూస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని ఒక 5-10 నిమిషాల్లో జరిగిపోయింది. సో ఆ 2 రెండు నిమిషాలు పక్కల టీ విలేజ్ కోసం అండి, ఆ ఆగిన బ్రిడ్జికి క్షణాలు 2 పక్కల మిమ్మల్ని విలేజ్. బతికించినాయి. ఆ టీ కోసం ఆ టీ తాగిన ఒక 5-10 మినిట్సే మిమ్మల్ని సేవ్ చేస్తుందండి. సార్ మా జనరల్గా కంటి మాతో పాటు బయలుదేరింది ఇంకొక 2 కోల్కతా ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళది 3 బస్సు, మాది 3 బస్సు అనమాట. వాళ్ళు 3 బస్సులో 2 బస్సు ప్యాసింజర్ ఉన్న బస్సు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. మాది వచ్చి 3 బస్సు, ఒకటి వచ్చి ఓన్లీ లగేజెస్ అన్ని ఉన్న బస్సు. మేము ఈ 2 బస్సులు ప్యాసింజర్స్ ఉన్నాము. మా లగేజ్ ఉన్న బస్సు బ్రిడ్జి అవతల దాటేసింది, బట్ స్ట్రక్ అయిపోయింది. ఈ అవతల వాళ్ళకి ఇప్పుడు హెలికాప్టర్ లో ఫుడ్ అలాంటివి ఇస్తున్నారంట. సో ఇంతవరకు మా లగేజ్ కొంతమంది బ్యాక్ రాలేదు. మా బస్సులో ఉన్న లగేజ్ అంతా బ్యాక్ వచ్చేసారు. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి బయలుదేరినారు, ఏ రోజు మీరు అక్కడ నేపాల్ చేరుకోవడం జరిగింది, ఆ వివరాలు చెప్పండి. యాక్చువల్ 21వ తేదీ రాత్రి మా ఫ్లైట్ అండి. 22 పొద్దున్న నేపాల్ చేరినాము. హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, తిరుపతి నుంచి మొత్తం 3 డిఫరెంట్ గా హైదరాబాద్ లో అందరూ కలిసిపోయి నేపాల్ కి 22వ తేదీ చేరినాము. బట్ మాకు ఏదో సమ్ డిలే వల్ల వీసా అనేది ఇన్ టైం కి రాలేదు. ఆ ఇన్ టైం కి రాకపోవడం కూడా మాకు మంచిది అయింది. ఎందుకంటే ఆ రోజు కరెక్ట్ టైం కి వీసా వచ్చిన వాళ్ళందరూ కూడా బార్డర్ కి యువతలో ఒక రోజు స్టే, అవతల ఒక రోజు స్టే ఉంటుంది అనమాట. సో అటు వాళ్ళకంతా కూడా డ్యామేజ్ అయ్యారు, మొత్తం గల్లంత అయ్యారు. మేము వీసా నిన్న పొద్దున మాకు అంటే మొన్న నైట్ అప్రూవ్ అయ్యింది. వెంటనే మా గ్రూప్ లోనే ఒక 3 ఢిల్లీలోనే ఉన్నారు. వాళ్ళ మీద పాస్పోర్ట్స్, వీసా అన్ని తీసుకొని నిన్న పొద్దున వచ్చి చేరారు. మేము 6:30కి బయలుదేరాం వెహికల్లో. కాఠ్మండు హోటల్ నుంచి బయలుదేరినాము. 3 వెహికల్ గా బయలుదేరినాము. ఒక వెహికల్ లగేజ్ వెహికల్, 2 వెహికల్ ప్యాసింజర్ వెహికల్. అంటే ఇప్పుడు మీరు ఈ పర్యటన పెట్టుకోవడానికి కారణం ఏంటి సార్? అదేవిధంగా మీ టీంలో ఎంతమంది ఉన్నారు? మొత్తం 28 మంది అండి. 28 మంది మానసరోవర్ యాత్ర కోసం. మాది 10 బ్రాంచ్లు ఉన్నాయి, డిఫరెంట్ ప్లేస్ నుంచి బుక్ చేసుకున్నారు. సో వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము 2 వచ్చినాము. నేను, మా ఇంకొక టూర్ మేనేజర్ ఇంకొకరు వచ్చారు. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపించే ప్లేస్ ఇదంతా వచ్చి కొంచెం దీని పక్క ప్రాంతంలోనే మేము ఉన్నింది. సో కాఠ్మండు నుంచి ఒక 75 కిలోమీటర్ ఉంటుందండి ఇది. ఎస్ వెంకట్ గారు, మీకున్న అంచనా ప్రకారం ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఈ వరదల్లో చిక్కుపోయి ఉంటారని మీరు భావిస్తున్నారు? సార్ తెలుగు వాళ్ళు ఎంతమంది అనేది ఎగ్జాక్ట్ గా తెలియదండి. ఓవరాల్ గా అయితే వీళ్ళకున్న న్యూస్ ప్రకారం 1500 మంది యాజ్ ఆఫ్ నౌ అండి. అంటే మనకు న్యూస్ ఛానల్లో మనకు 500-600 చెప్తున్నారు. వీళ్ళకైతే 1500 మంది ఇప్పుడు దాకా. మీకు చూపిస్తున్నారు కదండి, ఇది ఇమిగ్రేషన్ ఆఫీస్. ఇది బార్డర్ అన్నమాట. ఈ బార్డర్ మేము దాటాలి. నేను ఈ ప్రాంతంకి పోయిన సంవత్సరం కూడా వెళ్ళినాను. ఈ బార్డర్ మేము దాటి ఉండాల్సి వస్తుంది. అంటే ఆ ప్రాంతంలో మేము ఉండాలి. ఒకవేళ మన వీసా వచ్చి ఉంటే మేము రీచ్ అయ్యేది కూడా ఆ ప్లేస్కే రీచ్ అవుతాం అనమాట, ఇంకొక గంటలో. ఎస్ వెంకట్ గారు, జనరల్గా నేపాల్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం లేదు కాబట్టి పూర్తి సమాచారం మనకు తెలియదు ఎంతమంది వెళ్ళిండ్రని. అన్అఫీషియల్గా ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉంది సార్, డౌటే లేదు. ఎందుకంటే మీకు ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర సింపుల్ లాజిక్ అండి. ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఎస్ వెంకట్ గారు, ఆడియో కట్ అయింది. భాస్కర్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా చూసాను. చెప్పండి వెంకట్ గారు. మినిమం ఒక 30 నుంచి ఆ టైం ఏదైతే కలిపి మినిమం బార్డర్ కి యువతల, బార్డర్ కావతల మినిమం 40 బస్సులు ఉన్నాయన్నమాట. బార్డర్ కి యువతల అండ్ బార్డర్ కావతల ఆల్మోస్ట్ 40 బస్సులు ఉన్నాయి. సో ఇదంతా కూడా ప్యాసింజర్స్ అన్నమాట. సో ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అంతా బిల్డింగ్ రోప్ లో ఉండి ఉంటారు. సో వాళ్ళు వెంకట్ గారు, నా వాయిస్ వినపడుతుందా? అథెంటిక్ మెసేజ్ ఇంతవరకు
యా వినపడుతుందండి, కొంచెం ఎస్, సిగ్నల్ చెప్పండి ఇదిగా ఉంది. చెప్పండి సార్. సో అథెంటిక్ మెసేజ్ ఇంతవరకు వీళ్ళు కూడా రాలేదు. రెస్క్యూ టీమ్ డిఫరెంట్ గా రెస్క్యూ చేస్తున్నారు. మినిమం పెద్ద సంఖ్యలోనే ఉంటదండి, తక్కువ అయితే కాదు. 1000 రూపాయలు అయితే ఉండదు, ఇప్పటికే ఇంకా ఎక్కువ ఉంటది. సార్ ఎంత ఎంత టైంలో ఈ విపత్తు, ఈ రాకాసి అలలు ఎంతసేపట్లో ఈ ప్రళయాన్ని సృష్టించిపోయినాయి సార్? మీరు చూస్తూ ఉన్నారు కదా మా కంటి మొత్తం. ముందర జరిగిందండి, అంతా ఒక 5 మినిట్స్ అండి. 5 to 10 మినిట్స్ లోనే మొత్తం చాలా స్పీడ్ గా. ఇప్పుడు మీకు వాటర్ లాగా కనిపిస్తుంది కదా, యాక్చువల్ గా అయితే అది ఒక మేఘం, ఆ, ఒక క్లౌడ్ ఎట్లా కమ్మేస్తుందో అట్లా వచ్చిందండి. అసలు నల్లగా ఒక మేఘాలు అట్లా కమ్మే. ఇప్పుడు అక్కడ చూపిస్తాను కదండి, మేము దూరం నుంచి చూసినప్పుడు ఇలాగే ఉండింది. అందరూ ఏమనుకున్నారు, ఫస్ట్ మా డ్రైవర్ కానీ ఈ మా క్రూలో ఒక లీడర్ ఉంటారు, అతను ఏమన్నారంటే ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అనేది కామన్ గా ఉంటది, సో ల్యాండ్ స్లైడ్ అవుతా ఉంది అన్నారు అందరూ ఆ మేఘాల్లాగా మట్టిని చూసి. యాక్చువల్ గా అది మట్టి కాదండి, బురద మొత్తం. చాలా ఫోర్స్ గా వచ్చిందండి, ఆల్మోస్ట్ ఒక 2-3 ఫ్లోర్స్ హైట్ ఫోర్స్ గా వచ్చింది. అందులో చిక్కుకున్న వాళ్ళు ఎవరు కూడా బతుకుతారనే నమ్మకం అయితే లేదు, అంత స్ట్రాంగ్ అంత ఫోర్స్ గా ఉండింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఎంత ఫోర్స్ గా కొట్టిందో ఇదే ఫోర్స్ తోనే మేము చూసిన ప్లేస్ లో కూడా వాటర్ వచ్చింది. సార్ ముందుగా మీకు ఏమైనా అలర్ట్స్ కనిపించినాయా? వాతావరణంలో చేంజెస్ కానీ, మాకు లేదు గైడ్ కనపడలేదండి. అలర్ట్ చేయడం కానీ, అసలు అట్లా తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఇట్లాంటి విపత్కర పరిస్థితి రాబోతుంది అని చెప్పి అలర్ట్స్ వస్తుంటాయి కదా, అట్లాంటివి ఏమి అందలేదా? లేదు, అసలు ఎటువంటి మెసేజ్ ఎవరికి కూడా లేదండి. ఇక్కడ తర్వాత కూడా మేము అంతా ఎంక్వైరీ చేసాము, ఎటువంటి మెసేజ్ కానీ ఎవరికి కూడా లేదు. ఇది ఏంటంటే క్లైమేట్ అంతా కూడా చాలా న్యాచురల్ గా బాగుందండి, మంచి ఎండగా ఉంది, మంచి క్లైమేట్ ఇది. యాక్చువల్గా ఇది వరదలు అనేది టిబెట్ నుంచి వచ్చిందని అంటున్నారు. అది టిబెట్ నుంచి వచ్చిందో చైనా నుంచి వచ్చిందో తెలియదు. టిబెట్ బార్డర్ అవతల నుంచి వచ్చింది. ఫస్ట్ బార్డర్ ఉన్న ప్లేస్ ఎఫెక్ట్ అయ్యింది, అక్కడ నుంచి మేము ఉన్న ప్లేస్ ఒక 20 నిమిషాల్లో స్పీడ్ లోనే ఆ వాటర్ వచ్చింది. ఇప్పుడు మీకు కనిపించేది అయితే ఆ బార్డర్ ప్లేస్ అండి, అది వీడియోలో కనిపించే ప్లేస్ టిబెట్ నేపాల్ బార్డర్. ఈ బ్రిడ్జ్ దాటగానే మీకు ఆ ఇమిగ్రేషన్ పాయింట్ అనేది ఉంటుంది. ఎస్ వెంకట్ గారు, ఇప్పుడు ఏదైతే ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో దాదాపు ఎన్ని ఇళ్ళు ఉంటాయి, కాటేజెస్, తర్వాత ఇల్లు ఎంతమంది ఎన్ని ఉంటాయి సార్? మినిమం ఒక 200 ఇల్లులు ఉంటాయి సార్. అంటే దూరం నుంచి కనిపించినప్పుడు వాళ్ళకి, ఈ నేపాల్ వాళ్ళకి ల్యాండ్ స్లైడ్ అనేది ఎక్కువ జరుగుతున్నాయండి. వాళ్ళకి కొంచెం అలవాటు, వెంటనే వాళ్ళు ఎవాక్యుయేట్ చేయగానే వెంటనే ఫాస్ట్ గా చాలా మంది స్కూల్ పిల్లలంతా పరిగెత్తుకుంటా పైకి ఎక్కేశారు. సో ఇల్లులను చూస్తే ఈ బ్రిడ్జికి అవతల ఒక 200 ఇల్లు, యువతల ఒక 200 ఇల్లులు ఉంటాయి. మేము యూటర్న్ చేసిన ప్లేస్ అంతా మా కంటి ముందరే కొట్టుకొని వెళ్ళిపోయింది. మా వెహికల్ కానీ స్టార్ట్ అవ్వకపోయినా, డ్రైవర్ వెంటనే ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వకపోయినా మా వెహికల్ కూడా అందులో ఫ్లడ్స్ లో కొట్టుకొని వెళ్ళి ఉండాల్సిందే. చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు మా డ్రైవర్. ఎస్, భారతీయులకు సంబంధించి ఈ సమాచారం ఉంటే, విదేశీయులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? ఎంతమంది విదేశీయులు ఉండే అవకాశం ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు? అది మనకు యాక్చువల్ గా అయితే అటువంటి మెసేజ్ అయితే మనకేం లేదండి. ఓవరాల్ గా వీళ్ళు చెప్పడం అయితే ఇప్పుడు దాకా అయితే 1000 మంది పైన ఇండియన్సే ఉన్నారు అనేది వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు మాట్లాడుకునేది. బట్ ఇంకా పెద్దదిగానే ఉంటది సంఖ్య. అంటే యాక్చువల్ గా అయితే కౌంట్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు దాకా వీళ్ళు కూడా తెలియలేదు. హెలికాప్టర్స్ అయితే రెస్క్యూస్ అనేది జరుగుతూనే ఉంది. మేబీ ఇంకొక 4 రోజులు 5 రోజులు అవుతాయి, కానీ ఈ కౌంట్ అనేది ఎగ్జాక్ట్ గా తెలియదండి. ఎస్ వెంకట్, ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మేజర్ నెట్వర్క్ కనెక్షన్ లేదు. ఆల్మోస్ట్ చాలా వరకు టవర్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయింది. సో వాళ్ళకే ప్రాపర్ కనెక్టివిటీ లేదు. ఇట్లా నేపాల్, కాఠ్మండు సిటీస్ లో ఇట్లా నెట్వర్క్ ఉంది, కానీ ఆ ప్లేస్ లో ఈ రివర్ సంబంధించిన ఏ ప్లేస్ లో కూడా నెట్వర్క్ లేదు. మేము అక్కడ ఉండగానే మా నెట్వర్క్ అంతా కూడా డిస్కనెక్ట్ అయ్యింది. సో టవర్స్ అన్ని పోయింది కాబట్టి. వెంకట్జీ, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న ప్రాంతంలో నెట్వర్క్ కానీ, పవర్ కానీ ఇట్లాంటి సౌకర్యాలు ఉన్నాయా సార్? ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయా? మేము ఉన్నది కాఠ్మండు సిటీలో అండి. సిటీలో అన్ని కూడా బాగానే ఉంది. కొన్ని టవర్స్ డిస్కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు నా మొబైల్లో కూడా నేను జియో, ఎయిర్టెల్ 2 వాడతాను. నా జియో కంటిన్యూగా ఉంది, ఎయిర్టెల్ డిస్కనెక్ట్ అయింది. బట్ నాకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నెట్వర్క్ అనేది మాన్యువల్ గా వెళ్ళి నేను ఇక్కడ లోకల్ నేపాల్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమందికి ఆ నెట్వర్క్ అలా కన్వర్ట్ అవ్వడం కూడా తెలియదు. నేను కొంతమంది కన్వర్ట్ చేసి ఇచ్చాను, మా హోటల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడితే. కొంతమందికి అది తెలియదు కాబట్టి మేబీ ఆ కనెక్టివిటీ లేకుండా ఉంటారు.
ఎస్ సార్, కాఠ్మండు ప్రమాదం సిటీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎస్ ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కాఠ్మండు ఎంత దూరంలో ఉండే సార్? ఆ కాఠ్మండు వరకు మీరు ట్రాన్స్పోర్ట్ ఎట్లా రాగలిగినారు? ఆ వ్యవస్థ అక్కడ ఉందా? మీతో పాటు ఇంకా బంధువులు ఎవరైనా ఆ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా ఉండిపోయిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు కూడా మీతో పాటు సేఫ్గా కాఠ్మండుకు చేరుకున్నారా సార్? మిగతా వాళ్ళంతా బాగానే వచ్చారు. అంటే మేము బ్యాక్ వచ్చాం, మా డ్రైవర్ మమ్మల్ని ఎత్తైన ప్రదేశం తీసుకెళ్లారు కాబట్టి మా బస్సు ఇది 2 బస్సు అండి. మేము ఒక 28 మంది 23 మంది కోల్కతా వాళ్ళు ఉన్నారు. సో ఈ 2 బస్సు సేఫ్ గా బ్యాక్ వచ్చేసాము. బట్ మాకన్నా ముందు బయలుదేరిన 3 బస్సులో 2 బస్సులో కోల్కతా వాళ్ళు ఉన్నారు. అంటే ఈ మా గ్రూప్ లో ఉన్న 23 మందికి వాళ్ళంతా ఒకటిగానే ట్రైన్ లో వచ్చారు. వాళ్ళందరూ గల్లంతయ్యారండి. 2 బస్సు 55 మంది మాకు తెలిసే గల్లంతయ్యారు. ఎస్ సార్, అక్కడ స్థానిక ప్రభుత్వం ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఈ వరదలతో ఇబ్బంది పడ్డ వాళ్ళను ఏ విధంగా రెస్క్యూ చేసింది? వెంటనే మేము అక్కడ ఉన్నప్పుడే వెంటనే హెలికాప్టర్స్ అన్ని వచ్చిందండి. ఇక్కడ లోకల్ మిలిటరీ ఎవ్రీథింగ్ అన్ని వచ్చింది. మేము అక్కడ కొంతమంది జస్ట్ వాష్రూమ్కి వెళ్ళడానికి అటు ఇటు కొంత తప్పిపోతే కొంత టైం పట్టింది. మేము ఆ స్పాట్కి నియర్ బై స్పాట్కి వెళ్తే కూడా మిలిటరీ వాళ్ళు వెంటనే వచ్చేసి అక్కడి నుంచి మిగతా ఉన్న షాప్ వాళ్ళని వీళ్ళంతా కూడా ఎవాక్యుయేట్ చేశారు. స్కూల్స్ అంతా ఇమీడియట్ గా హాలిడేస్ ఇచ్చారు. చాలా ఫాస్ట్ గానే రియాక్ట్ అయ్యారు. హెలికాప్టర్స్ రౌండ్ అవుతూనే ఉన్నింది. బట్ ఇమీడియట్ గా ఎవరు ఏం చేయలేని పరిస్థితి అండి. ఈవెన్ మిలిటరీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. జస్ట్ అది చూస్తూ ఉండడం తప్ప ఎటువంటి ప్రయత్నం కూడా అక్కడ చేయడానికి ఏమి ఉండదండి. ఎస్ సార్, వెంకట్జీ, జనరల్గా వరదలు వచ్చినప్పుడు అందులో కొట్టుకుపోయే వాళ్ళను కాస్త కొంచెం చిన్న శ్రమతో వాళ్ళని కాపాడవచ్చు. కానీ ఈ వరదతో పాటు పూర్తిగా బురద మట్టి ఆ వేస్టేజ్ అంతా కొట్టుకొని వచ్చింది. ఆ బురదలో ఇరుక్కున్న వాళ్ళను ఏ విధంగా కాపాడే పరిస్థితి ఉంది? ఇదంతా కూడా క్లియర్ అవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? బికాస్ మీరు దగ్గర నుండి చూసినారు కాబట్టి. ఇది వెంటనే వారంలో 10 రోజుల్లో జరిగే ఇది కాదండి. ఇది అసలు అది ఎందుకంటే ఒక సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ బురదతో నిండిపోయింది. అది 2 ఫ్లోర్స్ 1.5 ఫ్లోర్ 2 ఫ్లోర్స్ బురదతోనే నిండిపోయింది. అది అసలు అంత ఫాస్ట్ గా అయ్యేది కాదు. ఒక నేపాల్ గవర్నమెంట్ వల్ల ఒక సింగిల్ గా కూడా చేస్తారనేది కూడా కాదు. మల్టిపుల్ పీపుల్ మల్టిపుల్ గవర్నమెంట్స్ వచ్చి చేస్తే కానీ మినిమం 30 రోజులు 40 రోజులు పట్టొచ్చండి. ఎందుకంటే అంత లెవెల్ బురద వచ్చింది. అక్కడ మీకు విజువల్లో కనిపించేది అంతా బురద అండి. మా కంటి ముందర మేము ఇదన్నీ చూసాం. అసలు మనిషి లోపల చిక్కుకుపోతే బయటకు వచ్చేసే ఏమాత్రం మినిమం అవకాశం కూడా లేదండి. ఇక్కడ లోకల్ న్యూస్ ఛానల్లో టీవీస్ లో రన్ అవుతుంది. ఈవెన్ బాడీలు కూడా ముక్కలు ముక్కలుగా దొరుకుతున్నాయి. చేతులు సెపరేట్ గా, తలలు సెపరేట్ గా, ముండం సెపరేట్ గా, కాళ్ళు సెపరేట్ గా, అట్లా ఒక ఒక ఆ ఫోర్స్ కే నాకు తెలిసి అంత ఇదైందండి. వెంకట్జీ, స్థానికంగా ప్రభుత్వం ఏమంటుంది? ఎందుకు అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని చెప్తుంది? కారణాలు ఏమైనా ఇక్కడ చెప్పగలుగుతారా? ప్రభుత్వంకి న్యూస్ ఏంటంటే, ఇక్కడ లోకల్ న్యూస్ చెప్పడం ఏంటంటే, ఈ డ్యామ్ కి అవతల ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఆ ల్యాండ్ స్లైడ్ జరగడం వల్ల ఆ కొండ ప్రాంతం వాటర్ లో ఆ డ్యామ్ కి అవతల పడడం వల్ల ఆ ఫోర్స్ డ్యామ్ ని బ్రేక్ చేసి వచ్చింది అనేది ఇక్కడ లోకల్ న్యూస్ ఇదండి. కానీ ఇక్కడ పీపుల్ మాట్లాడుకునేది, ఇక్కడ జనాలు మాట్లాడుకునేది ఏంటంటే, చైనా డ్యామ్ చెప్పకుండా ఓపెన్ చేసింది అనేది కూడా లోకల్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు రియల్ అనేది మనకు తెలియదు. అంటే న్యూస్ ఛానల్లో అయితే ఇది ల్యాండ్ స్లైడ్ జరిగింది, దానివల్ల వచ్చిన ఇది అని చెప్తున్నారు. ఎస్ వెంకట్జీ, దాదాపు మీరు అన్నట్టుగా 2 ఫ్లోర్ల వరకు బురద మట్టి కూరుకుపోయింది అంటే మీరు అన్నట్టుగా కాపాడడము కష్టమే. అదేవిధంగా శవాలను తీయడం కూడా చాలా కష్టతరమైనటువంటిదే. అదేవిధంగా వెంకట్జీ, ప్రభుత్వం ఏం చెప్తుంది? భారత ప్రభుత్వం మీతో ఏమన్నా కాంటాక్ట్ చేసిందా? ఎటువంటి రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తుంది? మీకు ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? తిరిగి మిమ్మల్ని ఇండియాకి తీసుకొచ్చే క్రమంలో మిమ్మల్ని సంప్రదించిందా సార్? మార్నింగ్ నుంచే మాకు కాల్స్ అనేవి వస్తున్నాయండి. మనకు ఆంధ్ర సెక్రటరియట్ నుంచి కాల్ వచ్చింది, తెలంగాణ నుంచి కాల్ వచ్చింది, కర్ణాటక నుంచి కాల్ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాల్ వచ్చింది. నా నంబర్ ఎలా రీచ్ అయిందో తెలియదు. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉందండి. సో మా క్యారింగ్ గురించి ఎవ్రీథింగ్ అడిగారు. బట్ మాతో ఉన్న అందరూ ప్యాసింజర్స్ వెల్నెస్ కూడా మేమే తీసుకుంటాం ట్రావెల్ ఏజెన్సీ తరఫున. సో అందరికీ మేము అకామిడేషన్ ఇవ్వడము, ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అలాంటిది ఏం లేదు. ఫస్ట్ లైఫ్ ఇంపార్టెంట్.
ఇమీడియట్ గా వాళ్ళకి అందరికీ కూడా మంచి ఫుడ్ మంచి షెల్టర్ ఇచ్చి రేపు అందరికీ కూడా రిటర్న్ టికెట్ కూడా మేమే అరేంజ్ చేసామండి. రేపు అందరూ కూడా రిటర్న్ అవుతున్నారు డిఫరెంట్ పార్ట్స్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి హెల్ప్ ఏదైనా కావాలని అడిగినారు, బట్ అప్పటికే మేము రిటర్న్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ అన్ని ఆల్రెడీ ముందే చేసేసాం కాబట్టి థ్యాంక్స్ చెప్పినామండి. ఎస్ వెంకట్జీ, రిటర్న్కి సంబంధించి మీరు టికెట్స్ అరేంజ్ చేసుకున్నారు కాబట్టి మీరు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఇప్పుడు మీరున్న ప్రదేశంలో మీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో తెలుగు వాళ్ళు ఎంతమంది, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, విదేశీయులు కావచ్చు, ఎవరైనా ఉన్నారా సార్ ఇప్పుడు మీరున్న ప్రాంతంలో? మా హోటల్లో మేము కాకుండా తెలుగు వాళ్ళు ఈ 28 మంది కాకుండా కోల్కతా వాళ్ళు ఒక 23 మంది ఉన్నారండి. వాళ్ళు ఈ రోజు నైట్ ఫ్లైట్ కి వాళ్ళు బుక్ చేసుకున్నారు. వాళ్ళు కూడా సేఫ్ గానే వెళ్తున్నారు. వచ్చేటప్పుడు వీళ్ళతో పాటు వచ్చిన 55 మంది గల్లంతయ్యారు. ఈ కోల్కతా వాళ్ళు ఎవరైతే మా వీసాలో ఉన్నారో వీళ్ళు 23 మందితో పాటు ఇంకొక 55 మంది వేరే హోటల్లో పక్కన నియర్ బై హోటల్లోనే స్టే చేశారు. వాళ్ళు మాకన్నా ముందు అరగంట ముందు బయలుదేరినారు. వాళ్ళ వెహికల్స్ ఆ బ్రిడ్జ్ దాటి అవతల విలేజ్ లో ఆపిన్నారు. సో ఆ వెహికల్ అనేది గల్లంత అయిందండి. మా కట్టు ముందరే వెహికల్స్. ఆ 55 మంది కోల్కతా వాళ్ళు మాకు తెలిసి మా ముందరే బయలుదేరిన వాళ్ళు. వేరే హోటల్ అయినా సరే మా ముందరే బయలుదేరినారు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మా ఉన్న ఒక్కొక్క గ్రూప్ కి ఇక్కడ నేపాల్ వాళ్ళు ఒక 10 మంది నుంచి 12 మంది ఉంటారండి. ఈ హెల్ప్ చేయడానికి కోసం, వంట చేసుకోవడానికి కావచ్చు, లగేజ్ మోయడానికి కావచ్చు, అక్కడ పరిక్రమ చేసేటప్పుడు నీళ్లు అందివ్వడానికి కావచ్చు, ఇక్కడ అడిషనల్ క్రూగా ఒక 10-12 మంది ఉంటారు. సో ఆ క్రూ మెంబర్ మా క్రూ మెంబర్ అంతా ఒకటిగానే ఒకే వెహికల్ లో వచ్చారు. ఇక్కడ మాతో అంతా మాట్లాడేసి వెళ్ళారు. సో వాళ్ళు ఈ 55 మంది కోల్కతా వాళ్ళు, ఆ క్రూ మెంబర్ ఒక 12 మంది, ఆ వెహికల్స్ అనేది గల్లంతయింది. వాళ్ళు మాకన్నా అరగంట ముందు బయలుదేరినారండి. మేము వాళ్ళ వెనకాల వెళ్ళిండాల్సింది. ఆ టీ కోసం ఆపడం వల్లనే మేము సేవ్ అయినాం. టీ కోసం ఒక టాయిలెట్ కోసం ఆపినాము ఒక 15 నిమిషాలు. ఒక అడిషనల్ గా ఒక టీ షాప్ ఉంటే అందరికి టీ ఆఫర్ చేశాను నేనే. ఆ టీ ఆఫర్ చేసిన టైం మాకు ఇదయింది, మమ్మల్ని సేవ్ చేసింది. లేకపోతే ఆ బస్ వెనకాల మేము ఉండాల్సింది. ఖచ్చితంగా భగవంతుడి దయ అనుకోవచ్చు. అదేవిధంగా వెంకట్జీ, ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళలో ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ లగేజ్ మిస్ అయిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు తిరిగి సొంత దేశానికి వచ్చే క్రమంలో ఈ డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా గాయాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరికీ హెల్ప్ చేసేందుకు భారత ప్రభుత్వం ఏదైనా హెల్ప్ సెంటర్ పెట్టడం కానీ, ఇతరత్ర సహాయం చేయడం కానీ ఏదైనా సౌకర్యాలు అక్కడ ఉన్నాయా సార్? అదని మాకు వచ్చిందండి. హెల్ప్ లైన్ నెంబర్స్ అన్ని కూడా వచ్చింది. ఇక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యారు. హెల్ప్ లైన్ నెంబర్కి ఏమైనా ఉంటే మాకు హెల్ప్ కావాలంటే అడగండి అన్నారు. బట్ లక్కీగా మేము అటువంటిది అంటే మాకు అన్ని ప్రాపర్ షెల్టర్స్ అరేంజ్మెంట్స్ అన్ని ఉంది. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు వెంటనే సపోర్ట్ చేశారు. మాకు అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారు కాబట్టి మాకు ఎటువంటి అవసరం లేదని చెప్పాము. బట్ ఆ ప్రాంతం నుంచి మేము ఇక్కడికి వచ్చేసాం కాబట్టి మేము అటువంటి వాళ్ళని ఎవరిని అంటే మేము చూడలేదు, అవకాశం లేదండి. ఆ ప్రాంతం నుంచి మేము కాఠ్మండు సిటీకి వచ్చేసాం. ఎస్ సార్, తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్ యాత్రకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రస్తుత పరిస్థితి గురించి వాళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున భయపడుతూ ఉన్నారు. మీతో వచ్చిన వారి వివరాలు, ఇప్పుడు సేఫ్గా ఉన్న వారి వివరాలు కానీ వాళ్ళ పేర్లు కానీ ఏమైనా చెప్పగలరా? బికాస్ వాళ్ళ బంధువులు కాస్త సీమితంగా ఉండే పరిస్థితి. అవునండి, కరెక్ట్. బట్ మేమేం చేసామంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. టూర్ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళ బంధువులందరినీ, ఎందుకంటే మిగతా టూర్కి ఈ టూర్కి డిఫరెంట్ ఉంటుందండి. అందువల్ల ప్రతి కమ్యూనికేషన్ అందరికీ రీచ్ అవ్వాలని మేము టూర్ స్టార్ట్ అవ్వక ముందే వాట్సాప్లో వాళ్ళ రిలేటివ్స్ నెంబర్స్ అందరినీ యాడ్ చేసాం. 30 మంది, మేము 28 మంది మేము గ్రూప్ అయితే వాట్సాప్లో 120 మంది దాకా ఉన్నారు. సో అందరూ కూడా వాళ్ళ బంధువులంతా ముందే యాడ్ చేశారు. సో ఏది జరిగినా వెంటనే మేము వాట్సాప్లో మేము మెసేజ్ పెట్టేస్తున్నాం కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ వాళ్ళ బంధువులకి అందరికీ రీచ్ అయ్యిందండి ఆన్ టైంకి. ఇప్పుడు కూడా అప్డేట్ వెళ్తూనే ఉంది. సో వాళ్ళ బంధువులు మాకు కాల్ చేస్తున్నారు, అందరికీ మెసేజ్ మేము ఇస్తున్నాం. ఎస్ సార్, నేపాల్లో మనం చూసుకున్నట్లయితే కొత్తగా జంజీ గవర్నమెంట్ ఏర్పడింది. సో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించింది ఈ సంఘటనలో, ఆ వివరాలు ఏమైనా చెప్పగలరా? కొత్త గవర్నమెంట్ అయితే వీళ్ళకి చాలా నమ్మకం అండి. ఇక్కడ లోకల్ నేపాల్ పీపుల్ కి కొత్త గవర్నమెంట్ మీద చాలా నమ్మకం. రిజల్ట్ కూడా అలాగే ఉందండి. లాస్ట్ 1 year లో చూసారంటే వీళ్ళ ఎకనామీ 3 times ఫాస్ట్ గా గ్రో అయ్యింది.
లాస్ట్ సెప్టెంబర్ 6వ తేదీ ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. 1 year లోనే వీళ్ళ డెవలప్మెంట్ చాలా స్పీడ్గా ఉంది. అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి అన్ని చోట్ల వెళ్ళి విజిట్ చేస్తున్నారండి. ఆన్ గ్రౌండ్ విజిట్ చేస్తున్నారు. వీళ్ళైతే లోకల్ పీపుల్ కొత్త గవర్నమెంట్కి అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. కొత్త ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే విధంగా రియాక్ట్ అవుతున్నారండి. ఎస్ వెంకట్జీ, ప్రమాదం జరిగిన ప్రాంతానికి సంబంధించి మేజర్ సిటీకి రావడానికి రూట్ ఏమైనా ఉందా? అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? ఏదైనా ఇబ్బంది పడ్డ వాళ్లకు రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం కావచ్చు, అంబులెన్స్ రావడం కావచ్చు, ఇట్లాంటి సౌకర్యాలకు బాగానే ఉందా సార్ అక్కడ పరిస్థితి? మేమున్న చోట్ల యాక్చువల్గా ఇది డిఫరెంట్ పార్ట్లు డ్యామేజ్ అయిందండి. మేమున్న పార్ట్ మొత్తం డ్యామేజ్ అయింది. మేము రీరూటింగ్ చేసుకుని మళ్ళీ ఏ రూట్లో వెళ్ళాము, ఇంకా కొంచెం దూరంలో అదే రూట్లో కలిసిపోయి బ్యాక్ వచ్చేసాము అనమాట అపార్ట్మెంట్ హోటల్కి. మిగతా వాళ్ళంతా కూడా ఎఫెక్ట్ అయినారు. ఈవెన్ మా బస్సు డ్రైవర్, ఇంకొక లగేజ్ వెహికల్ చెప్పాను కదా, వాళ్ళంతా కూడా బ్రిడ్జికి అవతల వెళ్ళి ఎఫెక్ట్ అయ్యారు. బట్ గవర్నమెంట్ ఏంటంటే హెలికాప్టర్లో వాళ్ళకి ఫుడ్ అలాంటిదన్నీ సప్లై చేస్తూ ఉంది. పవర్ నెట్వర్క్ అనేది లేదనమాట. సో మొత్తం పవర్స్ వీళ్ళంతా సోలార్ పవర్స్ ఎక్కువ ప్లాంట్స్, మొత్తం ఆల్మోస్ట్ 10 మేజర్ సోలార్ పవర్ ప్లాంట్స్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యింది. అండ్ సెల్ టవర్స్ అంతా కూడా లేదు కాబట్టి హెలికాప్టర్లో వీళ్ళు ఫుడ్ ప్రస్తుతం అయితే అందిస్తూ ఉన్నారండి. పవర్ అనేది ఆల్మోస్ట్ కట్ అయిపోయింది. ఈ రివర్ ఉన్న ప్లేస్ మొత్తం కూడా పవర్ కట్ అయిపోయింది. మేము ఒకవేళ ఆ పావు గంట 20 నిమిషాల ముందు బ్రిడ్జి దాటి ఉంటే మా పరిస్థితి కూడా అలాగే ఉండింటది. నెట్వర్క్ అనేది లేదు, ప్లస్ పవర్ ఉండిండదు, ఫుడ్ లేదు ఉండిండదు. సో లక్కీగా మేము బ్రిడ్జ్కి యువతలో ఉన్నాం కాబట్టి మళ్ళీ బ్యాక్ కాఠ్మండు సిటీకి వచ్చేసాం. ఎస్ సార్, ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మీరు ఉన్నటువంటి కాఠ్మండు సిటీకి ఎంత దూరం ఉంటుంది? అదేవిధంగా కాఠ్మండులో ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది సార్? వాతావరణం ఎట్లా ఉంది? కాఠ్మండు సిటీ చాలా బాగుందండి. ఈవెన్ ఎంటైర్ నేపాల్ కూడా క్లైమేట్ పరంగా అయితే బాగుందండి. ఎక్కడ వర్షాలు లేదు. లైట్ గా చాలా మైల్డ్ స్ప్రింకిల్స్ లాగా చాలా తక్కువ వర్షమే. అది కూడా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అంతే. ఎంటైర్ నేపాల్ అంతా కూడా అలాగే ఉంది. సో క్లైమేట్ పరంగా అయితే ఏది లేదు. మేము నేపాల్ సిటీ, కాఠ్మండు సిటీ నుంచి 75 కిలోమీటర్లో ఫస్ట్ పాయింట్ అండి ఇది. అక్కడ జరిగింది. మేము ఆ 75 కిలోమీటర్ 2 hours ట్రావెల్ చేసి వెళ్ళిన ప్లేస్ వచ్చి 75 కిలోమీటర్ ఉంటుంది అప్రాక్సిమేట్ గా. అక్కడ నుంచి డిఫరెంట్ ప్లేస్ లో ఈ డ్యామేజెస్ జరిగింది. సో ఈ రోడ్స్ అన్ని కూడా మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. వెంకట్జీ, జనరల్గా చిన్న ప్రమాద హెచ్చరిక లాంటిది, ఇట్లాంటి ఈ వరద రాబోతుంది అని చెప్పి చిన్న ప్రమాద హెచ్చరిక లాంటిది ఏదైనా వచ్చి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదేమో కదా? అది అంత గెస్ చేయలేమండి. యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ అలాంటి హెచ్చరిక అవకాశం ఉండింటే చైనా వాళ్ళు కూడా ఫస్ట్ వాళ్ళ ఎంబసీ ఆఫీస్ ని కాపాడుకునే వాళ్ళు కదా. సో అలాంటి అవకాశం అనేది కనపడలేదు. ఈవెన్ మెసేజ్ ఒకవేళ ఫస్ట్ డ్యామ్ లేదా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యి స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మెసేజ్ ఇచ్చినా అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వలేమండి ఎవరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కౌన్సిలర్ ఇమిగ్రేషన్ ఆఫీస్ డ్యామేజ్ అయ్యింది, తర్వాత నేపాల్లో 2-3 ప్లేస్లో డ్యామేజ్ అయ్యింది. అప్పటికి మన గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది. వెస్ట్ బెంగాల్, కోల్కతా ప్రాంతంకి వాటర్ వస్తుంది అలర్ట్ అయ్యాం. బట్ ఏమందో అలర్ట్ అయినా ఈ వాటర్ ఫోర్స్ కి మన గంటలంతా కూడా సరిపోదండి. ఎంత ఫాస్ట్ గా ఉన్నా కూడా ఎవాక్యుయేట్ కాలేరు, అంత ఫోర్స్ గా వచ్చింది వాటర్. ఎస్ వెంకట్జీ, చివరిగా ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అందరినీ రిస్క్యూ చేశారా? మళ్ళీ ప్రమాదం తర్వాత పెద్ద ఎత్తున వరదలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా చిన్నపాటి వరదలు ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపించిందా మీకు? అట్లాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని చెప్పి అక్కడ ప్రభుత్వం చెప్తుందా? లేదండి, ఇది యాక్చువల్ గా ఫోర్స్ గా ఒక్కసారి వచ్చిన వాటరే. మేము చూస్తూ ఉండగానే వాటర్ ఫ్లో కూడా తగ్గిపోయిందండి. మళ్ళా అంటే ఎంత వాస్ట్ గా స్ప్రెడ్ అయ్యిందో. ఒక విలేజ్ అంటే రివర్ కి అవతల యువతలో విలేజ్ ఉంది, ఆ 2 విలేజ్ కూడా జస్ట్ వానిష్ అయిపోయి మేము చూస్తూ ఉండగానే అది జస్ట్ వాటర్ ఫోర్స్ అనేది మళ్ళీ కంట్రోల్కి వచ్చేసింది. అంటే నార్మల్ కంట్రోల్ లేకపోయినా 50% ఫోర్స్ అనేది తగ్గిపోయింది. సార్, ఈ నేపాల్ యాత్రలో ఉన్నటువంటి నేపాల్ యాత్రలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళకు ఏమైనా చెప్తారా మీరు? ఫస్ట్ మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళు మీ కాంటాక్ట్ లో లేదు అనుకుంటా అంటే వాళ్ళు ఏమో అయిపోయినారని కాదు.
నేను చెప్పదలుచుకోలేదు. ఏమో అయిపోయినని కాదు, మేబీ కమ్యూనికేషన్ కూడా కట్ అయి ఉండొచ్చు. బికాస్ సెల్ ఫోన్ టవర్స్ పోయింది, బ్రిడ్జెస్ పోయింది. సో కొంచెం ఓపిక పట్టండి, మేబీ వాళ్ళు దొరికే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఎటువంటి డెసిషన్ మీరు వెంటనే తీసుకోవద్దండి, ఆ, కంగారు పడకండి. అది నా ఒపీనియన్. ఎందుకంటే మేము బ్రిడ్జ్ దాటి ఉంటే మా పరిస్థితి కూడా అదే, మేము దగ్గరలో ఉండి చూసినాం కాబట్టి నాకు తెలుసు. సో సిగ్నల్ లేదు చాలా మందికి, ఈవెన్ మా వెహికల్ ఈ క్రూ మెంబర్స్ 5-6 మంది ఉన్నారు కదా, వాళ్ళు సిగ్నల్ రావడానికి ఈ రోజు ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళి మధ్యాహ్నం, వాళ్ళు యంగ్స్టర్స్, ఈ నేపాలి వాళ్ళ కొండల ప్రాంతం అంతా ఎక్కి దిగి అలవాటు కాబట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్తే మధ్యాహ్నం మా కాంటాక్ట్ లోకి వచ్చినారు, అంటే లోకల్ పీపుల్ కి. సో మన వాళ్ళు అంత నియర్ బై సిగ్నల్ పాయింట్ కూడా తెలియకపోయి ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట్ల కూడా ఉండొచ్చు. కొంచెం ఓపిక పట్టండి, మేబీ 2-3 అవర్స్ డేస్ కూడా పట్టచ్చు. సో తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకోవద్దండి. ఎస్ భాస్కర్ రెడ్డి గారు, నేపాల్లో స్థానికంగా ఉండి అక్కడ నుంచి మాట్లాడుతున్నటువంటి వెంకట్ గారి పూర్తి వివరాలు మనం చెప్తున్నామని కూడా మీరు విన్నారు. వారు ఇంకో మాట కూడా అన్నారు, చైనా డ్యామ్ వల్ల ఏదో ఈ పెద్ద ఎత్తున ఈ ఫ్లడ్స్ రావడం జరిగింది అని చెప్పి. దాన్ని ఎట్లా చూడవచ్చు సార్? ఇది డ్యామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా డైరెక్ట్ మనం హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఏవైతే అవుతున్నాయో అవి చూస్తే ఇప్పుడు ఇంపాక్ట్ లో ఉన్నాయి కూడా 6 ఉన్నాయి నేపాల్లోనే. ఇదే కాకుండా ఇంకా డౌన్ స్ట్రీమ్ లో మనకు అంటే ఇండియాలో కూడా ఇవన్నీ కూడా సిల్ట్ ఇవన్నీ చాలా అక్యుములేట్ అవుతాయి. అంటే ఒక లైఫ్ ఆఫ్ ఏ డ్యామ్ అని అంటాం కదా, అది కూడా తగ్గిపోతాయి. యాక్చువల్గా ఇక్కడ టోటల్ చైనా వాళ్ళు చెప్పకపోవడం అనేది ఐ థింక్ ఆ కమ్యూనికేషన్ ఇది చాలా ముఖ్యము దేశాల మధ్యన. ఎనీ డిజాస్టర్ ఒక దేశంలో ట్రిగర్ అయ్యి ఇంకో దేశంలోకి వెళ్తున్నప్పుడు అది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఇది కంపల్సరీ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిందే. అది ఒకవేళ నిజంగా చైనా తెలిసి కూడా చేయలేదు అంటే దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. కానీ రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఈ మధ్యన చాలా డ్యామ్స్ కడుతుర్రు. అంటే మన బార్డర్ల మనకు కానీ ఇటు నేపాల్ బార్డర్ల అన్ని బార్డర్లలో ఆ నెంబర్ ఆఫ్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ అనేది పెరుగుతుంది. ఈవెన్ బ్రహ్మపుత్ర దగ్గర కూడా మనం చూడవచ్చు పెద్ద ప్రాజెక్టులు అవుతున్నాయి. సో వాళ్ళు పవర్ అంటారు, తర్వాత నీళ్ళు అంటారు, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. అంటే యుద్ధాలు చేయాలంటే ఒక్కోసారి బాంబులు వేయాల్సిన అవసరం లేదు, దీని కూడా బాంబే అంటారు. ఇప్పుడు ఓవరాల్ గా వాటర్ బాంబ్ అని చెప్పి క్లౌడ్ బస్ట్ అంటాం, అది కూడా Yes, ఒక sir. రకమైన బాంబే అంటే టెక్నికల్ గా అన్నిటికంటే సో పవర్ఫుల్ ఇలాంటి బాంబు. వాటర్ ఇవి సడన్ గా నీళ్ళు వదిలేవడం అనేది మనం ఈవెన్ కేరళ ఫ్లడ్స్ లో కూడా ఇలాంటి డెసిషన్స్ కరెక్ట్ టైంలో తీసుకున్నందుకు ఆ డ్యామ్లలో ఉన్న నీళ్ళని సడన్ గా వదిలినందుకు కేరళ ఫ్లడ్స్ అని ఈవెన్ వయనాడ్ ల్యాండ్ స్లైడ్లు ఇవన్నీ కూడా మనకు తెలుసు. అంటే అది చిన్న ఎత్తున అయింది ఒక రకంగా ఈ లెవెల్ చూస్తే. బట్ ఇప్పుడు వెంకట్ గారు చెప్పినట్టు ఐ థింక్ అక్కడ ఏదైతే సీనరియో ఉందో వాళ్ళు ఫిజికల్ గా అక్కడ చూసిరు అవన్నీ అయినాయో ఇవి ఇంకా మున్ముందు మనకు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇందులో ఇంటర్నేషనల్ టోటల్ గా అన్ని కంట్రీస్ ఆలోచించాల్సిన అంశం ఇది. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకు ఒకటి ముఖ్యమైన అంశము. సో ఇది డిజాస్టర్ అందుకే ఫర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి మన దగ్గరనే ఐక్యరాజ్య సమితిలో భాగంగా అన్నట్టు మన ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని నేను వాళ్ళకి మెంటర్ గా కూడా ఉన్నా. సో అన్ని కంట్రీస్ కూడా ఎవరైతే ఇట్లా డిజాస్టర్స్ ప్రోన్ ఉంటాయో ఫస్ట్ మనకి ఇది అయ్యింది కొన్ని సెకండ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఏదైతే డ్యామేజ్ అయిందో రోడ్ నెట్వర్క్, కమ్యూనికేషన్, పవర్ లైన్స్, సో ఇవన్నీ కూడా చాలా అంటే ఒక దేశానికి ఎకనామిక్ టర్మ్స్ లో చూసుకుంటే మళ్ళా ఎన్నో లక్షల కోట్లు అన్నట్టు కూడా అవుతుంది కొన్ని సిచ్యువేషన్లలో. సడన్ గా వాళ్ళ ఎకానమీ కూడా కిందికి పోతుంది. అయితే ఎకో సెన్సిటివ్ కానీ ఇట్లా జియాలజికల్ సెన్సిటివ్ ఏరియాస్ కానీ హిమాలయాస్ లాంటి ఏరియాస్ ఉన్నాయో ఇప్పుడు చూడండి 5 కిలోమీటర్ల మీదకి కిందికి పడ్డది అని అంటారు హైట్ లో. అంటే 8,000 మీద 8,848 మీటర్స్ హైట్ లో మనకు అంటే ఉమ్, ఇది హిమాలయాస్ ఉంటాయి. మరి 5,000 నుంచి 1 కిలోమీటర్ అంత వరకు డైరెక్ట్ పడిపోయినాయి. అంటే ఈ రాక్స్ కానీ డెబ్రీస్ కానీ ఈవెన్ ఐస్ కానీ అంటే గ్లేషియల్ బస్ట్ లాంటి సిచ్యువేషన్ అన్ని అయ్యి సడన్ గా ఒక చిన్న రివర్ లో పడ్డప్పుడు ఈ ప్రళయం అనేది సడన్ గా అయ్యింది. సో అందులో ఏదైతే ఇప్పుడు డ్యామేజ్ సెటిలైట్ ఇమేజరీస్ లో చూస్తే మామూలు ఒకటి రివర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒకటి దానంతలో ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది ఒక్కొక్క ప్రాంతాలలో అక్కడ ఉండే వర్షపాతం దానికి సంబంధించి. స్పీడ్ అది వైడ్ అయిపోయింది కంప్లీట్. మట్టి గిట్ట మనం మత్తు చూస్తే క్లియర్ గా కనబడుతుంది, అంటే ఇంత వైడ్ అయిపోయింది అనేది మనకు అనిపిస్తున్నది. సో ఈ డిజాస్టర్ అనే దాంట్లో
ఇటు పాలసీ మేకర్స్ ఎస్పెషల్లీ చాలా మంది పండుకొని ఉంటారు, డిజాస్టర్ అయినాకనే మిగిలికొని ఏదో అప్పటికే రిలీఫ్ అనేదో చేసుకుంటూ పోతారు. కానీ డ్యామ్స్ డూ వి రిక్వైర్ అనేది ఒక పెద్ద ప్రశ్న ఉన్నది ఆల్రెడీ, ఎస్ ఈవెన్ ఎస్ ఇండియాలో కూడా ఉన్నది. ఎస్ అయితే ఈ హైడ్రో పవర్ అని భూటాను, నేపాల్ ఈవెన్ వాళ్ళు అమ్ముకుంటారు మనకి ఇండియాకి, ఎస్పెషల్లీ భూటాన్ అయితే కంట్రీ. సో వాళ్ళకి ఎకనామికల్ గా ఇట్స్ గుడ్, ఎనర్జీ అంటే సెల్ఫ్ రిలయన్స్ ఉన్నది. కానీ బట్ ఈ అర్త్ క్వేక్ ప్రోన్ ఏరియాస్ లా, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ లా, క్లౌడ్ బస్ లాంటి సిచ్యువేషన్, ఈవెన్ గ్లేషియల్ బస్ లాంటి సిచ్యువేషన్ ఏవైతే ఇప్పుడు అన్ని కనబడుతున్నాయి మన కళ్ళ ముందట, ఈ సిచ్యువేషన్ లా దాని ఎగ్జిస్టెన్స్ అనేది పెద్ద ప్రశ్న. అంటే అది డిజైన్ చేసినప్పుడు తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎట్లనో బయటపడ్డారు. మన ఒక టీము అంటే నేపాల్కి వచ్చేసి, నేపాల్ కాఠ్మండుకు వచ్చిర్రు, ఆ నుంచి దే ఆర్ సేఫ్. ఈవెన్ ఒక డిజాస్టర్ అయినప్పుడు, నేను జపాన్కి మెంటర్షిప్ ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక రోడ్ బ్లాక్ అయినప్పుడు, ఒక రోడ్ల ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు, అక్కడ ఉన్న బ్రిడ్జిలు పోయినప్పుడు, వాట్ ఈస్ ద షార్టెస్ట్ ఆల్టర్నేటివ్ రూట్ టు రీచ్ అదర్ ప్లేసెస్, సేఫర్ ప్లేసెస్ అనేది ఒకటి ఉన్నది. అంటే ఇలాంటివి కూడా సైన్స్. తర్వాత ఇలా కమ్యూనికేషన్, సోషల్ మీడియా చాలా ఉన్నది, కొన్ని యాప్స్ చేస్తారు మనం, కానీ అది ఎప్పుడు చూడం మనం, యాప్ అక్కడనే ఉంటది. అయితే నిరంతరంగా కమ్యూనికేషన్ లేదంటే ఫస్ట్ ఎవరన్నా ఒక ఇన్సిడెంట్ చూడంగానే వాళ్ళు ట్రిగర్ చేయంగానే ఒక అలారం, ఈ మధ్యన మనకు ఫోన్లలో వచ్చింది, మీరు ఇంటే సడన్ గా ఒక మెసేజ్ లకు అలారం ఎస్ మెసేజ్ వచ్చింది, అందరు ఫోన్ అలారం అంటే వచ్చి డిజాస్టర్. అలర్ట్ చేస్తుంది. అలాంటి అలారంలు గవర్నమెంట్ సిస్టమ్స్ లో యాక్టివ్ ఉండి, ఆల్ కమ్యూనికేషన్స్ ఉంటాయి కదా మన సెల్ ఫోన్ టవర్లు ఇలా నుంచి, ఇమీడియట్ కొట్టేసిన అనుకో, కీ కీ అని ఆవాజ్ అంటే ఆ శబ్దం వస్తే వాళ్ళకి అర్థమైతుంది ఏమవుతుందని, ఎక్కడో అక్కడ ఎస్ ఆగిపోవాలి అలర్ట్ అయ్యి సైలెంట్ గా. సురక్షిత ప్రాంతానికి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, మన లక్ష్మణరావు గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా చైనా దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది, శాటిలైట్స్ కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చైనానే టాప్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ అలర్ట్కి సంబంధించి కొంత సమాచారం ఉన్నా అది బయటికి చెప్పలేదు అన్నదాన్ని ఎంతవరకు నిజం ఉంది సార్? దాంట్లో మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇది బేసిక్ గా ఒక డిజాస్టర్ అనేది జరగడానికి ప్రాముఖ్యంగా భూమి లోపల పరిణామాలు, భూమి మీద ఉన్న క్లౌడ్ యొక్క పరిణామాలు అండి. క్లౌడ్ మొబిలిటీని ట్రాక్ చేసుకునే వ్యవస్థ మనము ప్రాక్టీస్ చేయకపోవడము, ఇంటర్నేషనల్ గా ఐకనాస్ శాటిలైట్ కానీ, క్విక్ బర్డ్ శాటిలైట్ కానీ, మల్టిపుల్ శాటిలైట్స్ హై రిజల్యూషన్ అక్రాస్ వరల్డ్ యూజ్ చేస్తుంటే ఆ డేటా మనకి యాక్సెస్ ఉంది. అంటే ఇది బేసిక్ గా ఇండియన్ సైంటిస్టులు కానీ, నేపాల్ సైంటిస్టులు కానీ వాళ్ళు నైతిక బాధ్యత వహించాలా. ఎందుకంటే డేటాబేస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, అవైలబిలిటీలో ఉంచుకోవాలా, దాని అనలిటిక్స్ డెవలప్ చేయాలా. మన వాళ్ళు చేసే తప్పిదాలు ఏంటంటే ఎంతసేపు మనము ప్యాకేజ్ డ్రివెన్ గా మనము డిపెండ్ అయి ఉంటాం. అంటే పక్క ఇంటర్నేషనల్ వరల్డ్ వాళ్ళు చేసింది మనము కొనుక్కొని దాన్ని దగ్గర పెట్టుకొని దాన్ని ఆచరించడానికి కూడా ప్రైవేటైజేషన్ చేస్తాం కాబట్టి ఈ పరిణామాలు వస్తున్నాయి. అంటే మనకి కమిట్మెంట్ అనేది ఒక ఆర్మీ ఏ విధంగా కమిటెడ్ గా ఉందో అదే విధంగా సైంటిస్టులు కూడా కమిటెడ్ గా వర్క్ చేయాలా. ఒక సైంటిఫిక్ బోర్డు పెట్టుకొని, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్మన్, ఆయన కింద ఉన్న సైంటిఫిక్ బోర్డు ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి ఒక ఇండియన్ ఇష్యూలో కనుక డ్యామేజ్ జరిగిందంటే. అదేవిధంగా నేపాల్ విషయంలో కూడా ఖచ్చితంగా ఈ డేటాబేస్ అవైలబుల్ అనేది యూనివర్సల్ గా అవైలబుల్ ఉందండి. రెండోది, ఈ యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది అవైలబిలిటీ లేదనడానికి లేదు. ఎందుకంటే ఇది కాజిటివ్ ఫ్యాక్టర్, ఎక్కడి నుంచి డిజాస్టర్ వస్తుంది, క్విక్ గా వాటర్ వచ్చి మళ్ళా డీకాన్సన్ట్రేట్ అయ్యింది, ఇది క్విక్ గా క్లౌడ్ మొబిలిటీ వచ్చి ఆగిపోయి ఒక బరస్ట్ అయ్యింది అంటే ఇట్లన్నిటికి కారణాలు, దానికి కావాల్సిన కాన్సిక్వెన్సెస్ అనేది ముందుగానే మనకు తెలుస్తుందని తెలియకుండా ఉండదు. అయితే మనలో అలర్ట్ సిస్టమ్ లేదు. ఎందుకంటే మనకి అటువంటి కమిటెడ్ ఎనాలిటిక్స్, కమిటెడ్ డిజైన్స్, కమిటెడ్ ప్లానింగ్ ప్యాటర్న్స్ లేకపోవడం కారణం తప్పించి ఇది ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయవచ్చు, దీన్ని అర్థం చేసుకోవచ్చు. దీనికి ఇంట్రెస్ట్ చేయటం ఇంటర్నేషనల్ వాటర్ మొబిలిటీ నెట్వర్క్ పెట్టుకోవాలా, ఎక్కడెక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవాలా, ఎంత డీప్ గా పెట్టుకోవాలా, సర్జిని ఎలా కంట్రోల్ చేయాలని తెలియాలండి. ఎందుకంటే హైడ్రాలిక్ జంప్ అనేది క్లియర్ గా వచ్చి బ్రిడ్జెస్ కొట్టుకుపోయినాయి, విలేజెస్ కొట్టుకుపోయినాయి అంటే దానికి ముందుగానే మనము కొన్ని డీపర్ వాటర్ ట్యాంక్స్ లోకి వాటర్ మొబిలిటీ ఇచ్చే ప్రక్రియ చేసుకోవాలి. అంటే ముందుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎవ్రీ ఇయర్ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్, ఎవ్రీ ఇయర్ మనం ఇంటర్నేషనల్ గా మనము పక్క వాళ్ళ ప్రాబ్లం అనే దానికన్నా మనలో నైపుణ్యత లేకపోతే, మనలో కమిట్మెంట్ లేకపోతే వచ్చే కాన్సిక్వెన్స్ గా నేను చూస్తాను. ఇది ఖచ్చితంగా సైంటిఫిక్ బోర్డు పెట్టుకోవాలా, దాంట్లో అనలిటిక్స్ చేయాలా,
సెల్ఫ్ స్టైడ్ ఉండాలా, ఒరిజినల్ వర్క్ ఉంటే మాత్రం ఇది పాసిబిలిటీ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పవర్ సంబంధంగా, కమ్యూనికేషన్ సంబంధంగా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ వాళ్ళు ఫ్లైవీల్ టెక్నాలజీ వాడుతున్నారు, విండ్ టర్బైన్స్ వాడుతున్నారు. వై నాట్ ద నేపాల్? ఎస్ వీళ్ళు ఖచ్చితంగా ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ పెట్టుకోవాలా, కమ్యూనికేషన్ కి పెట్టుకోవాలా, పవర్ కి పెట్టుకోవాలా, వాటర్ సప్లైకి పెట్టుకోవాలా. ఎంతసేపు మనము గ్రిడ్ లేదు కాబట్టి మేము చీకట్లో ఉన్నామన్నామంటే తప్పిదం అవుద్దండి. అందువల్ల ఇవి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ చేసుకునే సైంటిఫిక్ బోర్డుకి ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ ఇది మధ్యవర్తుల రాజ్యంగా లేదా పొలిటికల్ వ్యవస్థ రాజ్యంగా ఉంటే మాత్రము అది చాలా దారుణం అవుతుందండి. ఇప్పటికన్నా గవర్నమెంట్ కానీ ఇంటర్నేషనల్ కానీ కళ్ళు తెరిచి ఒక సైంటిస్ట్లకి ఇంపార్టెన్స్ ఇచ్చి నైతిక బాధ్యత ఇవ్వాలండి. నైతిక బాధ్యత ఇప్పించి చేయిస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఇది ఇజ్రాయెల్ మీద లేదా అమెరికా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది తప్పు. అది నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎస్ సార్, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. జనరల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు సమాచార మార్పిడి అనేది, వాళ్ళకున్న సమాచారం ఒక ఎఫెక్ట్ వస్తూ ఉంది, ఒక ఎర్త్క్వేక్ వస్తూ ఉంది, లేకుంటే ఇట్లాంటి ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయి, ఆ సమాచారం వాళ్ళకి తెలిసినప్పుడు దాని ప్రభావం ఏ దేశం మీద ఉంది అనేది ఈ సమాచారాన్ని ఒకరికొకరు చెప్పుకునే పద్ధతి ఉంటే కూడా మంచి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడవచ్చు. ఇంకోటి సార్, బ్రహ్మపుత్ర నదిపైన చైనా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల వల్లనే ఇటువంటి వరదలు రావడానికి కారణమైంది అన్న అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇందులో ఏమైనా నిజం ఉందా సార్? అంటే బేసిక్ గా వాటర్ కి మొబిలిటీ ఇచ్చేది, వాటర్ కి రిటైన్ ఇచ్చేది, వాటర్ కి డైవర్ట్ చేసేది, వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసేది ఖచ్చితంగా నెట్వర్క్ మనకి సేఫ్ గా మనం చేసుకోవాలండి. వాళ్ళు వాటర్ ఆపి హైడ్రాలిక్ పవర్ జనరేట్ చేస్తున్నారు, లేదా వాళ్ళు పవర్ జనరేట్ చేసుకున్నప్పుడు వాళ్ళు వదులుతున్నప్పుడు ఏ డైరెక్షన్ లో వచ్చింది, ఇటు మనం దాన్ని పాసిఫై చేసుకోవాలా, ఆ నెగిటివిటీని పాజిటివ్ గా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఖచ్చితంగా చేయాలండి. ఇప్పుడు మనకి ఇండియన్ ఆర్మీ ఏ విధంగా మనకి కాపుదల చేస్తుందో, సైంటిస్టులు కూడా ఇటువంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు ఏ విధంగా కంట్రోల్ చేయాలా, ఏ విధంగా మేనేజ్ చేయాలా, ఏ విధంగా మానిటర్ చేయాలా, ఏ విధంగా మిటిగేట్ చేయాలా, ఏ విధంగా మేనేజ్ చేయాలనేది ఖచ్చితంగా మన వాళ్ళు చేయాల్సిన బాధ్యత అండి. ఎందుకంటే వాళ్ళు కట్టారు, దాన్ని మనం ఆపలేము. కానీ కట్టారేది తప్పు అనే దానికన్నా అటువంటి నెగిటివిటీ వచ్చినప్పుడు దాన్ని పాజిటివిటీగా ఎలా మలుచుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పుడు మనకి నేచర్ కోఆపరేట్ చేయని పరిస్థితిలో మనకు ఉంది. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ గా చూస్తున్నాము, మన దేశంలో నేపాల్ ఎకనామిక్ డిజాస్టర్ గా కూడా మనం చూస్తున్నాము, తర్వాత మనకి ఒక ఎకలాజికల్ డిజాస్టర్ గా చూస్తున్నాం. కాబట్టి వీటిని కంట్రోల్ చేసే వ్యవస్థని ఒక సైంటిఫిక్ గా, ఒక ఇంజనీరింగ్ పరంగా చేసుకుంటే మాత్రము ఎన్ని నెగిటివిటీస్ వచ్చినా, ఎంత కమ్యూనికేషన్ వాళ్ళు చేయకపోయినా కానీ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే స్థితిలో మన సైంటిస్టులు ఉండాలా. దానికి అనుగుణమైన ప్లానింగ్, ఇంజనీరింగ్ ఖచ్చితంగా కావాలని నా ఉద్దేశం అండి. ఇది ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, కానీ దీనికి అనుగుణమైన ఎర్లీ ప్లానింగ్ అనేది కావాలా. అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతున్న డిజాస్టర్స్, కేరళ కానీ, నేపాల్ బార్డర్స్ లో ఉన్న మన కంట్రీకి కానీ ఎవ్రీ ఇయర్ జరుగుతున్నాయి. కాబట్టి వాట్ ఈస్ ద స్పేషియల్ నెట్వర్క్ అండ్ వాట్ ఈస్ ద స్పెక్ట్రల్ నెట్వర్క్ అండ్ హౌ ద అండర్ గ్రౌండ్ జియోమార్ఫాలజీ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ప్రెజర్స్ తో వస్తుంది, ఎక్కడ ఫ్లాష్ వస్తుందో చూసుకొని ఆ పాయింట్స్ నిరంతరంగా మానిటర్ చేసే వ్యవస్థ కావాలండి. ప్రాబ్లం వచ్చినప్పుడు డిజాస్టర్ జరిగిందని చెప్పి దాన్ని అనాలిసిస్ చేసే కన్నా, ప్రాబ్లం రాకముందు డిజాస్టర్స్ వచ్చేదాన్ని ఉనికిని మనము ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా చేయొచ్చు అనేది నా ఉద్దేశము. చాలా రాడార్, తర్వాత థర్మల్ సెన్సార్స్, శాటిలైట్స్ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. దాన్ని యూజ్ చేసుకునే ఒరిజినల్ రీసెర్చ్, ఒరిజినల్ లైఫ్ స్టైల్ సైంటిస్టులు మనకు కావాలి. కానీ ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ గా మధ్యవర్తిత్వం చేసి వస్తువులు కొనుక్కొని మనం రీసెర్చ్ బోర్డులో పెట్టుకుని చేస్తే మాత్రము ఎప్పటికీ సక్సెస్ కాము. మన దేశానికి అది అరిష్టంగానే చూస్తాము. మనం పాజిటివ్ గా మరల్చుకోవాలని నా ఉద్దేశం. ఎస్, లక్ష్మణరావు గారు చాలా విలువైన సమాచారం చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత వేల మంది, వందల మంది ప్రాణాలు పోయిన తర్వాత, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఇవన్నీ జరిగిన తర్వాత మనం అలర్ట్ అయ్యే కంటే ముందే ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, అటువంటి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంకట్జీ, మీరు జూమ్లో చాలాసేపటి నుంచి ఉన్నారు, నేపాల్ కాఠ్మండు నుంచి. చివరగా వెంకట గారు మీరు ఒక్క మాట చెప్పి వెళ్ళండి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదే అండి, నేను చెప్పేది ఒకటే. ఎవరు కూడా కంగారు పడకండి. వాళ్ళు మీ కమ్యూనికేషన్ లేదు అని వాళ్ళు కళ్ళంత అయిపోయారు, ఎక్కడో ఏదో అయిపోయినారని మాత్రం డెసిషన్ తీసుకోవద్దండి. ఇక్కడ చాలా వరకు ఆ ప్రాంతంలో ఎక్కడైతే డ్యామేజెస్ జరిగిందో ఈ ఫ్లడ్స్ వల్ల, అక్కడ మెయిన్ వచ్చి పవర్ స్టేషన్స్ ఇదన్నీ కూడా డ్యామేజ్ అయ్యింది. పవర్ స్టేషన్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అంతా డ్యామేజ్ అయ్యింది. సో వాళ్ళు మేబీ లేట్గా మీకు కాంటాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో డెసిషన్ ఇమీడియట్గా తీసుకోవద్దండి. అందరూ కూడా
ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే సపోర్ట్ మాత్రం నేపాల్ సైడ్ నుంచి కానీ ఇండియన్ గవర్నమెంట్ సైడ్ నుంచి మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ నాకు 200 కాల్స్ వచ్చింది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరును మానిటర్ చేస్తున్నారు. సో ఏది కూడా కంగారు పడక్కర్లేదు, కొంచెం వెయిట్ చేయండి. మాతో పాటు వచ్చిన ప్యాసింజర్ ఇక్కడ ఉన్నారండి ఒకరు, శ్రీలక్ష్మి గారు అని, సోషల్ యాక్టివిటీస్ హైదరాబాద్ లో వెల్ ఫెమిలియర్ పర్సన్. వాళ్ళ డాక్టర్ కూడా ఐఏఎస్ ఆఫీసరు. సో వాళ్ళతో మీరు మాట్లాడాలనుకుంటే మీరు నేను ఎస్ ఇవ్వండి శ్రీలక్ష్మి గారు. చేస్తాను. ఎస్ ఒక్కసారి మాట్లాడించాను. నమస్తే అండి. ఎస్ నమస్తే శ్రీలక్ష్మి గారు. మీరు ఎక్కడ మేడం, ఎక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరినారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఒక్కసారిగా ఆ వరదలను చూసిన తర్వాత మీరు ఎట్లా సేఫ్ జోన్కి రావటం అయింది? వెంకట గారు చెప్పినట్టుగా వారి టీంలోనే ఉన్నారా మీరు కూడా? సార్ అవును సార్. సో మేము హైదరాబాద్ లకడీ కపుల్, మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్. సో ఈ అసోసియేషన్ సైన్ ఇన్ వాళ్ళతో కలిసి మేము బుక్ చేసుకున్నాం అనమాట. మేమందరము జస్ట్ అక్కడ ట్రావెలింగ్ చేసిన తర్వాత, బికాజ్ ఆలస్యం అమృతం విషయం అనే దానికి ఎప్పుడు కాకుండా ఎప్పుడు ముందుండే నేను ఆ రోజు టీ కొట్టు దగ్గర ఆగాలి అంటే నాకు టీ అవసరం. పెద్ద షూ అండి, అక్కడికి మనకి ఐస్ దగ్గర షూ మంచిగా పెద్ద షూ కావాలంటే షూ వేసుకుని ఉన్నాము. అంత షూ వేసుకొని కిందకి టీకి ఎందుకు దిగాలని చెప్పి నేను దిగలేదనమాట. అక్కడ టీ బాగుంటుంది దిగండి దిగండి అంటే ఆ 10 నిమిషాలు లేటుగా దిగాను. ఆ తర్వాత దిగిన తర్వాత కూడా అక్కడ సైట్ సీయింగ్ అంతా తీసుకుంటూ నాకు ఫొటోస్ బాగా తీసుకోవటం ఇంట్రెస్ట్ అనమాట. ఫొటోస్ అన్ని తీసుకుంటా ఉండేసరికి ఇంకో 10 నిమిషాలు లేట్ అయింది. అప్పుడు నా బ్యాగ్ ఇప్పుడే వచ్చిందండి. నా బ్యాగ్ నెంబర్ 5 నెంబర్స్ ఇచ్చారు బ్యాగ్స్కి. ఆ 5 నెంబర్ బ్యాగ్ ఏమో ముందు బస్సులో ఉండే, దాటుకొని పోయింది. బ్రిడ్జ్ దాటిపోయి సేఫ్గా దాంట్లో వంట చేసే మనుషులు, నా బ్యాగు, ఇంకిద్దరు ముగ్గురు బ్యాగులు ఉన్నాయన్నమాట. అది దాటిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రాబ్లం ఉందన్నట్టు ఫోన్ చేశారు. సో మేము ఈ టీ కొట్టు దగ్గర లేట్ అయిపోయాం. మా కమ్యూనికేషన్ లేదు సార్, మొత్తం అంతా బంద్. ఈ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి లేదు అక్కడ. సో అంతా కమ్యూనికేషన్ బంద్ అయిపోయింది. మేమేమంటే క్యాజువల్గా ఎటు ముందు వెళ్ళిపోయినాయి కదా, వంట సామాన్ అంతా అన్నీ వెళ్ళిపోయినాయి కదా, హ్యాపీగా రిలాక్స్ అయ్యి బాత్రూమ్స్కి వెళ్ళి టీ తాగుదామని చెప్పి ఆగాం. అంటే వాళ్ళంతా ఆగారు. నేను అసలు బికాజ్ నా వల్ల లేట్ అయింది. అసలు నేను మా రూమ్మేట్ ఇద్దరం దిగకపోయేసరికి వాళ్ళు పర్టికులర్గా రండి శ్రీలక్ష్మి గారు, మీరు ఇంత యాక్టివ్గా ఉన్నారు సార్, అన్ని దేవుడి పాటలు పాడుకుంటూ ఎంత ఉత్సాహంగా అంత బాగా చేస్తున్నారు, మీరు టీ తాగుతురండి అంటే రాలేనన్న. ఇంకా 10 నిమిషాలు లేట్ చేశా. ఆ దేవుడు, ఆ శివయ్య, మేము 2 టెంపుల్స్ కట్టించామండి. మాది ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి. సో అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం అన్నీ కట్టించాము. మా సొంత స్థలంలోనే వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాం. ఆ భగవంతుని పాటలు పాడుకుంటూ వెళ్ళాం అనమాట. అక్కడ ఆగి ఒక 1/2 అవర్ ఆగటం, ఈరోజు మేము ముందు మీతో మాట్లాడగలుగుతున్నాము. సో ఆ టీ కొట్టు దగ్గర ఆగటం, ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ ఫోటోలు తీసుకుంటుంటే లేటుగా టాయిలెట్ కానీ అందరూ సరదాగా ఆగిపోయాం. ఎస్ లక్ష్మి గారు, టీ కొట్టు దగ్గర ఆగినప్పుడు ఒక్కసారిగా వరదలు వచ్చేటువంటి ఆ దృశ్యాలు మీరు చూసి ఉంటారు కదా, ఆ పరిస్థితి ఒకసారి. ఎస్ ఒక్క మాటేనండి సార్. అయితే ఇప్పుడు అది వరదగా సార్, ఎట్లా అంటే తెలుసా, మబ్బులు, ఆకాశంలో మబ్బులు మనకు మట్టి రూపంలో ఎట్లుంటాయి అట్లా వచ్చేసినాయి అనమాట. వెనక నుంచి వస్తున్న అందరూ పరిగెత్తారు, పిల్లలందరూ, కాలేజ్ స్టూడెంట్స్. నెక్స్ట్ చెప్తున్నా అనమాట. ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నప్పుడు సడన్ గా అందరూ జీబులు, వెహికల్స్ అన్ని కూడా పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏం జరిగిందని చూస్తే ఇట్లా ఈ మబ్బులాగా మీకు విజువల్లో కనిపిస్తున్న అది పైనుంచి అనమాట వస్తుంది. ఏంటది మబ్బులు వస్తుంటే ఎందుకు పరిగిస్తున్నారు వీళ్ళు అనుకుంటే అది వరదమ్మ అన్నారు. ఇంకా అంతే, గిల్లలు అందరూ కొండపై నుంచి అట్టే వెహికల్స్లో ఎవరి పాటికి వాళ్ళు పాపం 4-5 ఎక్కేసేసి ఏడ్చుకుంటూ, అంటే వాళ్ళకి అప్పటికే విషయం తెలిసిపోయింది అది గ్రామం అంతా కొట్టుకుపోయిందని. వాళ్ళందరూ ఇక స్కూల్ నుంచి వచ్చి ఏడ్చుకుంటూ ఫోన్లన్నీ అక్కడ పడేసి, బ్యాగులు పడేసి, షట్టర్స్, చిన్న షట్టర్స్ సార్, ఇంత చిన్న షట్టర్స్ పాపం వాళ్ళ బిజినెస్లు పాపం అన్నీ అక్కడ పడేసేసి మొత్తం పరిగెత్తుకుంటూ కొండపైకి ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు అనమాట చూడ్డానికి. సో అప్పుడు మాకు అర్థం కాల. తర్వాత ఒక 5 మినిట్స్లో మేము వెళ్ళిన మా ముందు వెళ్ళిన బస్సులు దాంట్లో కొట్టుకోపోయినాయి అన్నారు. ఇక మాకు ఒక 1 అవర్ ఆ బస్సు అక్కడే ఆగిపోయాం. ఇంకా ఆగిపోయి ఆ సేఫ్ ప్లేస్ అని చెప్పి అక్కడే ఆగిపోయాం. సో భగవంతుడు ఆ విధంగా మాకు టీ కొట్టు కాపాడిందని అనుకుంటున్నాం మేము. మీతో పాటు గైడ్ ఎవరు లేరమ్మా అక్కడ ఇటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు? ఇబ్బంది అని చెప్పి పక్కకు వెళ్ళమని చెప్పి కానీ ఎవరు గైడ్ లాంటి వాళ్ళు ఎవరు లేరు? ఏమైందంటే ముందెళ్ళారు కదా, మా వంట సామాన్ తీసుకొని ముందెళ్ళారు కదా, ఆ డ్రైవర్ అక్కడ వాళ్ళు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు, ఈ డ్రైవర్కి ఏదో ప్రాబ్లమాటిక్ గా ఉంది, మీరు కొంచెం ఆగిరండి అని. సో అందుకని చెప్పి మేము ఇంకా ఎక్కువసేపు ఇదంతా జరిగి మేము టీ అన్ని తాగాక వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఈ కొట్టుకుపోతున్నసరికి మేము ఇంకా అక్కడే ఉండిపోయాం. అక్కడి నుంచి అందరు ఇక కరెంటు బంద్,
పిల్లలందరూ పరిగెత్తడం, ఏడ్చుకుంటూ అందరూ వాళ్ళ బంధువులే కదా, చుట్టాలే ఉంటారు కదా సార్. 3 గ్రామాల్లో జనాలందరూ, మేము కొండపైన ఉన్న గ్రామానికి ఆ పక్కన గ్రామాల్లో 3 గ్రామాలు కొట్టుకుపోయిన జనాలందరూ, బంధువులు చుట్టాలందరూ ఏడ్చుకుంటూ ఎవరెవరు వెహికల్లో ముగ్గురు చిన్న చిన్న బిడ్డలను వేసుకొని స్కూటర్ల మీద ఎట్లా దొరికితే అట్లా వెళ్ళిపోతా ఉన్నారు, ఏది పక్కన చూడ్డానికి. సో ఇట్లే అది అసలు నీళ్లు లాగే లేదు సార్. అసలు ఇక్కడ మీకు ఇట్లా నీళ్లు లాగా కనిపిస్తుంది కొంచెం, మాకైతే పొగ మంచులాగా, ఏది మట్టితో ఉన్న పొగ మంచులాగా పైనుంచి వస్తున్నట్టుగా అనిపించింది అంతే మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు. ఆ 5 minutes మేము అక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పారో టర్నింగ్ తీసుకొని కొండపైకి డైవర్ట్ చేసాం, అక్కడ ఆగామన్నమాట. Yes, అదే కానీ లేకపోతే మేము అక్కడ ఎంబసీ దగ్గరికి అక్కడ అది ఆ ప్లేస్ పోయినా అది కూడా కొట్టుకోపోయింది, అక్కడ పోయినా కొట్టుకోపోయేవాళ్ళం. ఆ భగవంతుడే కాపాడాడు సార్ మమ్మల్ని. ఎస్, ఖచ్చితంగా. ఆ శివయ్య మళ్ళా కాపాడు అంటే అంత అదృష్టం. కానీ మిగతా వాళ్ళందరూ పాపం అంత ఆత్మశాంతి కలగాల. వాళ్ళు అందులో కలకత్తా నుంచి ట్రైన్లో వచ్చిన మాతో పాటు బ్యాచ్ వాళ్ళు కలకత్తా నుంచి ట్రైన్లో వచ్చారండి సార్. వాళ్ళు గల్లతయ్యారు. తర్వాత ఈ స్వామీజీ గారు, ఆయన ఎవరు, సిగ్గి మన ఆయన ఒక్కడే మిగిలారు చూడండి, సద్గురు బ్యాచ్లో ఉండే వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లో, రవికిరణ్ మా హిమాయత్ నగర్ మా లక్డీ కపుల్లో మా అపార్ట్మెంట్లో 103లో ఉండే వాళ్ళ సిస్టర్ కూడా గల్లత్తయిందన్నారు. అయ్యో. సో చాలా ఇంకెవరు ఉన్నారమ్మా జగ్గి వాసుదేవ్ గారి తో పాటు వచ్చిన వాళ్ళు మీ టీం ఎవరైనా ఉన్నారా? మా 103 మహాలక్ష్మి మేడోస్, లక్డీ కపుల్ మహాలక్ష్మి మేడోస్ లో 103లో ఉన్న వాళ్ళ సిస్టర్ మిస్ అయింది సార్. మా అపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళ సిస్టర్. అమ్మా, ఈ ప్రమాదం జరిగినప్పుడు కనీసం అక్కడ మిమ్మల్ని ఓదార్చే వాళ్ళు కానీ లేదంటే సేఫ్ జోన్ కి తీసుకువెళ్లే వాళ్ళు కానీ ఎవరైనా ఉండేనమ్మా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు సార్. మా బస్సే టర్నింగ్ తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి జనాలందరూ ఏడ్చుకుంటూ షట్టర్లు అన్ని క్లోజ్ చేసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకా పైకి చూడ్డానికి. సో మాకు ఇంకా గైడెన్స్ అంటే మేమే, మా బస్సు, మా టీము, మా గైడు వెంకట్ గారు, వాళ్ళ పాప, మా కల్పన, మేమందరం టీము, డ్రైవర్లు. తర్వాత ఇంకొక అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, నేపాల్ అసోసియేషన్ వాళ్ళు కమ్యూనికేషన్ చేయటం. అంతే వెంబడే కాఠ్మండు ఇదే ఇక్కడ మేము ఉండే ఈ ప్లేస్లోకి మళ్ళీ రిటర్న్ అయిపోయి ఈ హోటల్లోనే ఉండటం, ఇక్కడికి వచ్చేసాం. మీ కుటుంబ సభ్యులకు ఏమైనా చెప్తారా? మళ్ళీ రేపు ఏం సార్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, హైదరాబాద్లో ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమైనా చెప్తారా? హైదరాబాద్ రేపు బయలుదేరి వస్తున్నాం సార్. రేపు ఫ్లైట్ బుక్ అయింది 8 గంటలకి. రేపు ఈవినింగ్ ఎన్ని గంటలకండి? 5:30. రేపు 5:30 కల్లా మేము రీచ్ అయిపోతాం సార్. మా అమ్మాయి పెద్దమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్, రెండో అమ్మాయి డాక్టర్, బాబు లాయరు. నా బాధ్యతలన్నీ అయిపోయినాయి. ఈ చివరి దశలో ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ సార్. నేను 40 years నుంచి ఐ గాట్ రాష్ట్రపతి అవార్డు ఇన్ 1997. సో నేను గవర్నమెంట్ అసోసియేషన్తో ఏం లేకుండా నా సొంతంగానే చేస్తుంటాను కౌన్సిలింగ్ అవన్నీ. సో వాళ్ళందరూ కూడా బాధ్యతలు అయిపోయినాయి అని చివరిగా స్వామి శివుని దర్శించుకుందామని వచ్చాను సార్. బట్ ఎనీవే నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి తీసుకొస్తామంటున్నారు. ఆ భగవంతుడి దయ ఉంటే మళ్ళీ చూడగలుగుతాను. ఇది జరిగిన తర్వాత అందరూ చాలా బాధ తప్త హృదయంతో మేమంతా అసలు చాలా భయంగా ఉంది. అసలు ఇట్లా సడన్ అటాక్, అదేదో వరదలు వస్తున్నాయని తెలిస్తే పర్వాలేదు, ఇది వస్తున్నట్టు కాదు కదా, ఆల్ ఆఫ్ సడన్ జరిగింది. వస్తున్నాయి అంటే మేమందరం ప్రయాణం చేసేవాళ్ళమే కాదు అసలు. సో సడన్ అటాక్ అన్నమాట. భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎట్లా తీసుకెళ్తాడు అనే దానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం సార్. అంతే. ఎస్ తల్లి, ఈ వరదలో చిక్కుకున్న వాళ్ళంతా క్షేమంగా రావాలి, క్షేమంగా ఎవరైతే వాళ్ళ దేశానికి రావాలని చెప్పి. కానీ ఒకటే సార్, ఎప్పుడైనా ప్రయాణాలు అప్పుడు ఈ దేవాలయాలు దర్శించుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణాలప్పుడే చాలా దుర్ఘటనలు జరుగుతుంటాయి. అది ఎందుకో ఆ మిస్టరీ అర్థం కాదు. భగవంతుడు ఎందుకు అట్లా చేస్తాడో కూడా తెలియటం లేదు సార్. చాలా చాలా బాధాకరంగా ఉంది. నమస్తే సార్. థ్యాంక్ యూ. భాస్కర్ రెడ్డి గారు, సాయి భాస్కర్ రెడ్డి గారు, మనము వీరు లక్ష్మణ్ గారు మాట్లాడింది విన్నాము. సో ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాము, భూటాన్లో చూస్తున్నాము. చైనా కట్టే డ్యాముల వల్ల భవిష్యత్తులో భారత్కి ఎటువంటి ప్రమాదం ఉంది? ఇట్లాంటి వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందా? సో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటి ప్రాంతాల్లో కొంచెం రిస్క్ జోన్లో ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? ఉంటుంది సార్, డెఫినెట్గా. యాక్చువల్గా మనం ఇండియా పాకిస్తాన్లో కూడా అదే స్ట్రాటజీ ఇండైరెక్ట్గా. అంటే నదుల మీద డ్యాములు కట్టడం అనే దాంట్లో ఒకటి ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటే అది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అటు డిజాస్టర్స్ ఆపడానికి కూడా డ్యాములు పనిచేస్తాయి. కానీ ఇప్పుడు చైనా వాళ్ళు, మనం బ్రహ్మపుత్ర అని అంటాం, శాంగ్పో అని అంటారు వాళ్ళ నదిని, దాని మీద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్ కడుతున్నారు. మిడాంగ్ అనేది డ్యామ్ అది.
సో ఐ థింక్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు కంటిన్యూస్ గా వాటర్ అనేది ఫ్లో ఉండాలి డ్రై పీరియడ్స్ లో. సో అది చాలా తగ్గిపోతుంది. అది కూడా ఒక థ్రెట్ అన్నట్టు లోకల్ ఎకో సిస్టమ్ కి అదంతా కూడా. అట్లనే ఈ ఫ్లడ్స్ మనకు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు రిలీజ్ కూడా ఎక్కువ చేసినప్పుడు ఆ ఫ్లడ్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క వాళ్ళ చేతిలో ఏదైతే కంట్రోల్ ఉంటుందో డ్యామ్ మేనేజ్మెంట్ది, ఐ థింక్ ఇది ఇంటర్నేషనల్ బాడీస్ ఎవరన్నా ఇన్ బిట్వీన్ ఉండి దాని మీద మీడియేటర్ లాగా ఉంటే ఒక్కోసారి మనకు మాటలు లేని పరిస్థితులు కూడా ఉంటాయి దేశాల మధ్యన. అప్పుడు అలాంటి వాళ్ళు ఈ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్ తీసుకోగలిగితే కొంచెం మంచిది. బట్ ఇవాళ రేపు ఇదే కాకుండా ఇంతకు ముందు లక్ష్మణరావు గారు చెప్పినట్టు మనకు అన్ని కూడా కమ్యూనికేషన్స్ ఉన్నాయి, సెటిలైట్ ఇమేజరీస్ ఉన్నాయి, ఇండైరెక్ట్ కూడా మనము అక్కడ డ్యామ్లు ఎన్ని నీళ్లు ఉన్నాయి, అక్కడ ఏమైతుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని మన ప్రిపేర్డ్నెస్ కూడా చేయొచ్చు. కానీ ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్స్ ని అనడమే కాకుండా, అంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది కాకుండా, సివిల్ డిఫెన్స్ అనేది, కమ్యూనిటీ బేస్డ్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అనేది, సివిల్ డిఫెన్స్ మెకానిజం అనేది, ఇది మనం ప్యారలల్ ఒకటి బిల్డప్ చేయాలి. ఈవెన్ మాక్ డ్రిల్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి కూడా కొన్ని చేస్తే మినిమం, ఇప్పుడు మన కేదార్నాథ్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ చనిపోయింది, వరదలాగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ చలికి అక్కడ అడవిలో తప్పిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 2 రకాలు ఉన్నారు. కానీ అట్లీస్ట్ ఆ సర్వైవల్ మెకానిజమ్స్ మినిమం ఒక జాగ్రఫిక్ ఏరియా వెళ్తున్నప్పుడు అందరినీ టూరిస్టులను మనం మినిమం ఎడ్యుకేట్ చేయాలి ముందే ఇవన్నిటి పట్ల. అక్కడ వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఎన్ని రకాల వల్నరబిలిటీస్ ఉంటాయి, అటు నేచురల్ రిలేటెడ్ కానీ ఇట్లా అనుకోకుండా వచ్చేటి కానీ సీజనల్ గా అయ్యేటి కానీ ఈవెన్ డిజీజ్ లాంటివి కూడా ఏమన్నా ఉంటే కూడా ఇవన్నీ క్లియర్ కట్ గా వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇచ్చి తీసుకెళ్ళడం అనేది కూడా చేయాలి. అంటే ర్యాండమ్ గా టూరిజం అని చెప్పి మనోళ్ళు అన్ని జాగాలలోకి వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ ఈ పరిస్థితులు ఏవైతే వస్తాయి సడన్ గా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్, దాని నుంచి నిజంగా వీళ్ళు ఇప్పుడు దేవుడి దయ వల్ల అని ఒక మాట అంటుర్రు. ఇట్స్ ఏ ఇన్సిడెంటల్ థింగ్. అంటే వాళ్ళు ఛాయ్ తాగిరు అనేది ఒక గుడ్ థింగ్, లక్ అనేది ఒకటి ఉన్నది వాళ్ళకి ఫ్యాక్టరు. బట్ అదర్వైజ్ లక్ లేని వాళ్ళే కదా ఇప్పుడు అందరు పోయిన వాళ్ళు, అంటే ఇండైరెక్ట్ గా అనాలి. బట్ అక్కడ అట్లా కాదు, అన్ని కూడా ఐ థింక్ ఎప్పటికైతే అనేది పాయింట్, అండ్ ఒక రోజు మనది కూడా డేట్ వస్తుంది అనేది ఇంకో పాయింట్, అంటే ఇన్ సమ్ ఫార్మ్. ఎస్ ఎస్ సాయి భాస్కర్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా మనం ప్రతి క్షణం ఎలర్ట్గా ఉండాలి. మాక్ డ్రిల్స్ లాంటివి, ఇట్లాంటివి టూర్స్ వెళ్తున్నప్పుడు ఎట్లాంటి ప్రమాదాలు వస్తాయి, ఎర్త్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఈ ట్రావెల్ టూర్లో ప్రతి ఒక్కరికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. సార్ లక్ష్మణరావు గారు, చివరిగా చెప్పండి, డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులుగా ఇట్లాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వ పరంగా కావచ్చు, మనం సామాన్య మానవులుగా మనం కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక నిమిషంలో చెప్పండి సార్. బేసిక్గా హ్యూమన్ రిసోర్సెస్ స్ట్రాంగ్గా ఉన్న కంట్రీ మంది, అది న్యాచురల్ రిసోర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్లైమేట్ని కంట్రోల్ చేసే వ్యవస్థలో ఈ యొక్క అన్ఎడ్యుకేటెడ్ యూత్ని, అన్ఎంప్లాయిడ్ యూత్ని, స్టూడెంట్ యూత్కి అది ఒక డిజాస్టర్ ఆర్మీగా క్రియేట్ చేసి ఒక ఫైనాన్షియల్ ఇన్పుట్, ఒక స్కిల్, ఒక శాలరీ, సస్టైనబుల్ జాబ్ ఆపర్చునిటీగా క్రియేట్ చేసి ప్రతి యూనివర్సిటీ, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కనుక వీళ్ళని ఒక డిజాస్టర్ ఆర్మీగా టు పాసిఫై, టు కంట్రోల్, టు మిటిగేట్, టు మేనేజ్, టు మెజర్ అండ్ టు మ్యాప్, ఇవన్నీ చేయించే ప్రక్రియ చేస్తే మనకున్న స్ట్రాంగ్ యూత్కి ఖచ్చితంగా ఒక దశ ఇచ్చినట్టుగా గవర్నమెంట్కి భావింప చేయొచ్చు. అదే స్థితి నేపాల్లోనూ, అదే స్థితి ఇండియాలోనూ మనం క్రియేట్ చేయగలిగిన రోజున, అంటే ఎటువంటి రియాక్టివ్నెస్ స్టూడెంట్స్లో, యూత్లో కలగకుండా ఇటువంటి డిజాస్టర్ ఆర్మీగా మనం క్రియేట్ చేసి వాళ్ళకి శాలరీను, స్కిల్, సస్టైనబుల్ జాబ్ ఆపర్చునిటీ ఇస్తే మాత్రం కంట్రోల్ చేయొచ్చండి. న్యాచురల్ రిసోర్స్ మ్యాపింగ్ చేసుకోవాలా, ఇంటర్ స్టేట్, ఇంటర్నేషనల్ వాటర్ గ్రిడింగ్ చేసుకోవాలా, ఇంటర్నేషనల్, ఇంటర్ స్టేట్ వాటర్ ట్యాంక్స్ క్రియేట్ చేయాలా, ఎక్కడైతే డీప్ స్లోప్స్ ఉంటాయో అక్కడ వాటర్ని సబ్మర్జ్ అవుతూ ఈ యొక్క సర్జ్ అనేది రాకుండా చూసుకోవాలా. జియోమార్ఫాలజికల్ గా భూమి లోపల పరిణామాలు, క్లౌడ్ స్టడీ చేసే వ్యవస్థని మనం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుదాము. ఇది ఖచ్చితంగా యూత్ కి అప్పచెప్పాల్సిన బాధ్యత. ఇది యూత్ అనేది, అన్ఎంప్లాయిడ్ యూత్, అన్ఎడ్యుకేటెడ్ యూత్, స్టూడెంట్స్ కి అప్పచెప్పి కనుక డిజాస్టర్ ఆర్మీగా క్రియేట్ చేస్తే సక్సెస్ అవుతారని ఉద్దేశము.
నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సరే ధన్యవాదాలు. సార్ మంచి సూచన చేసినారు. డిజాస్టర్ ఆర్మీ ఆవశ్యకత, ఇటువంటి విపత్కర ప్రమాదాల నుంచి బయటపడేందుకు డిజాస్టర్ ఆర్మీ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మంచి సూచన చేసినారు ప్రభుత్వం. ఈ దిశగా పాలకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సాయి భాస్కర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు, నేపాల్ నుంచి మనకు అందుబాటులోకి వచ్చినటువంటి వెంకట్ గారు, అందరికీ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, నేపాల్ వరదల్లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం ఇప్పుడు అత్యంత కీలకం. తెలుగువారితో పాటు యాత్రికులందరినీ కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ వేగంగా స్పందించి సహాయక చర్యలను మరింత వేగం చేయాలని ఆశిద్దాం. ఇది వాల్టి చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.